టైము చాలా చక్కగా ప్రతిరోజు హ్మ్. ఎగ్జిక్యూటివ్ జానీ సార్ ఆ మిస్డ్ కాల్ తోటి నేను ఒక్కసారిగా మెలకువొచ్చేసింది. హ్మ్. ప్రతిరోజు మీ యొక్క గ్రూప్ కాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ టీమ్ గురించి ఆలోచించడం ఉత్తమం. చాలా సీనియర్ ముఖ్యంగా బోత్ సైడ్స్ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్క్ జరుగుతుంది అనుకున్న వాళ్ళు, వాళ్ళలో ఎవరైనా సరే ప్రోగ్రామ్స్‌కి వస్తున్నారా లేదా? ప్రోగ్రామ్‌కి వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ కాల్ నన్ను ఎమ్మటే అవేకెన్ చేసింది. హ్మ్. ఇంకా టైం ఉందిలే అని అనుకుంటున్నాను. అవేకెన్ చేసింది. చూడండి అట్లా. ఫస్ట్ ఎప్పుడు గూడా మనతో పాటు, మనతో పాటు మన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ పీపుల్ చాలా చాలా ముఖ్యం. హ్మ్. నేను ఈ యొక్క విషయాన్ని మీరు మొదటగా ఇక్కడ స్టార్ట్ చేసుకుందామా? హ్మ్. అందరం ఒకసారి ఈ యొక్క బిజినెస్ మీట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంట్లో పనుంటే పని చేసుకుంటూనే. ఈ ఇది చాలా ముఖ్యమండి. నేను చెప్పేవన్నీ గూడా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే మీరు. లేకపోతే ఇసుక కొండ ఉంటుంది. ఇసుక కొండ అంటే ఇసుకది. ఎక్కలేమనమాట. అది జారిపోతూ ఉంటుంది. మొత్తం మట్టి ఉంటుంది. జారిపోతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇంకా ఎక్కుతూనే ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దనమాట. అంటే ఒక్కసారి ఇది ఇలా ఉండకూడదు, ఇది చేయకూడదు అని అనుకుంటే మళ్ళీ ఇంకా అది మళ్ళీ చేయకూడదు. దాన్ని స్టెప్‌గా వేసుకొని కాలేసి ముందుకెళ్ళిపోవాలి. అంతే తప్ప మళ్ళీ అది చేస్తూ మిస్టేక్ చేసి అట్లా వెళ్ళకూడదు. ఇది చూడండి. ఇది దీన్ని నెక్ బ్లూటూత్ ఇది. బిజినెస్ మోడల్స్ మారుతూ ఉంటాయి. లోపల మాత్రం మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి విధానాలు ఉంటూ ఉంటాయి. ఒక సరుకు కొనుక్కోవడం, దగ్గర పెట్టుకోవడం, అమ్మడం. హ్మ్. లేకపోతే కొన్ని లక్షలు పెట్టి వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం, ఆఫీసులు పెట్టడం. ఓకే. ఈ ఉద్యోగాలకు వెళ్లి సంపాదించడం. ఇదంతా గూడా స్టైల్ మారిపోతుంది. ఇంకా మారిపోతది గూడా. నువ్వెక్కడ ఉండి ఎలా పని జేస్తావో తెలదు. నా కంపెనీకి సంబంధించి సర్విస్ ఇవ్వాలి. నీ పర్సెంటేజ్ నీకుంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అంతా డిఫరెంట్‌గా తయారైపోతుంది. నాకు నువ్వు సేల్స్ చేసి పెట్టాలి. కస్టమర్స్‌ని క్రియేట్ చేసి పెట్టాలి. ఈ విధంగా అవుతుంటుంది. ఓకే. సో, ఈ పద్ధతిని వీవాకి సంబంధించిన పద్ధతిని స్టడీ చేయడానికే మీకొక 100 వారాలు పడుతుంది. 100 వారాలు తీసుకుంటుంది. మనమేమనుకుంటామంటే మనకి రిటైల్ జరుగుతూ ఉంటే మనకింకా అంతా వచ్చేసిందని అనుకుంటాం. లేదు రిటైల్ జరుగుతుంటే కాదు. లేకపోతే ర్యాంక్ కొద్దిగా రాగానే అనుకుంటాం. ఇంకా వర్క్ వచ్చేసింది కదా! అని అనుకుంటాం. కొద్దిగా ఎవరైనా వర్క్ చేసేవాళ్ళొస్తే నాకొచ్చేసింది కదా! అని అనుకుంటాం. కాదు. మీరొకటే బండ గుర్తుపెట్టుకోండి. టాప్ 10 అని పెట్టుకోండి. టాప్ 10, టాప్ 10లో రావాలి. ర్యాంకులది కాదు. ర్యాంకుల పందేరం కాదిది. మీ ఇన్‌కమ్ పందేరం. ఇన్‌కమ్ కావాలి. ఇన్‌కమ్ ముఖ్యం. ఇన్‌కమ్ వస్తుందా? లేదా? ఇన్‌కమ్ ద్వారా మనకొచ్చేటువంటి స్టెప్ ఎలా వెళ్తున్నాం? 250 నుంచి 500కి, 500 నుంచి 1000కి అది ఎలా వెళ్తున్నాం? ఈరోజు 250లకి ఈవినింగ్ 5:00కి మీటింగ్ ఉంటుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఎవరికి బాగా కుదరదంటే ఉద్యోగాలు చేస్తుంటే ఫోన్ లాగేసుకుంటారు గదా! వాళ్ళకి కుదరదు. ఎవరికైతే ఫోన్స్ తి దగ్గర పెట్టుకునేటువంటి స్వేచ్ఛ గూడా లేదో వాళ్ళిక బిజినెస్ కొంచెం కష్టంగా ఉంటది. ఆ టైంకి అటెండ్ అవ్వడం. కదా! అంతేనా? మిగతా వాళ్ళందరూ దీని ద్వారా అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ ఎలా ఉన్నా చేయొచ్చు. నాకు ఆ సీనియర్ లేరు, ఈ సీనియర్ లేరు. ఇదంతా అలా కాదు. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చేసేవాళ్ళు ఏమంటారో తెలుసా అసలు వాళ్ళు? ఎందుకు మా గైడెన్స్ ఉన్నాయిగా యూట్యూబ్ ఉంది గదా! మా యూట్యూబ్‌లో చెప్పేటువంటి టెక్నిక్స్ విని మీరు చక్కగా టీమ్ వర్క్ చేసుకోండి అంటారు. విన్నారా మీరెప్పుడైనా? ఆ! ఇదే. సరే వాళ్ళు ఇ అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా టీమ్‌ని గైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది సీనియర్ సపోర్ట్ ఉంటే ఇంకా బావుంటుంది.
ఇంట్లోంచి ఆల్రెడీ తల్లిదండ్రులు ఇచ్చిన సంపాదన తోడైతే ఇంకా బావుంటుంది. ఇంకా ముందుకెళ్ళొచ్చు. హ్మ్. లేకుంటే తన ఓన్‌గా అయినా సరే కష్టపడాలి. ఇట్లా. ఈ ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే, మనం ఇందులో బిజినెస్ చేయాలని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఇది మొదటి పాయింట్. అశోక్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. లావణ్య మేడం. బిజినెస్ చేయాలని వచ్చిన వాళ్ళు చాలా తక్కువుంటారు. ప్రొడక్ట్ నచ్చి వచ్చిన వాళ్ళే ఎక్కువుంటారు. ప్రొడక్ట్ నచ్చి. దీన్ని ఇంత పెద్ద బిజినెస్‌గా తీసుకెళ్ళాలి, టీమ్ వర్క్ చేయాలి, టీమ్‌ని గైడెన్స్ చేయాలి, నేను కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి, ప్రెజెంటేషన్ నేర్చుకోవాలి అని వచ్చిన వాళ్ళు అంత ఉండరు. ప్రొడక్ట్ నచ్చి వచ్చిన వాళ్ళే ఎక్కువుంటారు. వాళ్ళు స్కిల్ మీద వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. మనకి కంఫర్ట్ జోన్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్. ప్రీతి గారు గుడ్ మార్నింగ్. సునీత మేడం గుడ్ మార్నింగ్. ఓకే. కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. అది. సునీత మేడం మీరు అయ్యో! నేను 500 250 కదా మీరు? హ్మ్. 500 అవ్వలేనేమో 500 చాలా పెద్దగా ఉంది గదా! అసలు టెన్షన్ పడొద్దు. అయ్యే వాళ్ళకి ఈజీగా అయిపోతది. నో ప్రాబ్లమ్. మీకు ఎవ్రీ వీక్ రిటైల్ జరుగుతుందా లేదా? ఇది నేను ప్రెజెంటేషన్‌లో ఏమైనా డెవలప్ అవుతున్నానా లేదా? ఇదే పాయింట్ అంతే. ఈ పాయింట్‌ని పెట్టుకోవాలి. అసలు మనం వచ్చినప్పుడు అసలు బిజినెస్ అనే రాలేదు. ఇంకా ర్యాంక్ గురించి ఇబ్బందెందుకు? కదా! అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో ఒకటి టార్గెట్ అనేది అవుతుంది. కాదు. టాలెంట్ మీదకి ఫోకస్ ఎళ్ళాలి. టార్గెట్ మీదకి కాదు. టాలెంట్ మీదకి. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ పర్సనల్ ఇన్‌కమ్ గాని, టీమ్ ఇన్‌కమ్ గాని, టీమ్ కమిషన్ గాని వస్తుందా లేదా? ఇది ముఖ్యం. ఈరోజు మిగతా కొంచెం వివరాలు గూడా నేను ఈవినింగ్ 250 ఎడ్యుకేషన్‌లో చెప్తాను. ఈ సైకాలజీ అనేది మీరు ఇదొకటి. తర్వాతి పాయింట్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల రోజు తనని తాను రెడీ చేసుకుంటూ ఉంటాడు వ్యక్తి. ఎప్పుడైతే ఈ యొక్క ఆహ్, డిసిప్లిన్ పోతుందో మాగ్నెటిక్ పవర్ పోతుంది. మాగ్నెటిక్ పవర్. మాగ్నెటిక్ పవర్ అంటే మంత్రశక్తి అని అంటాం దాన్ని. ఈ బాడీకి, మైండ్‌కి ఆ మాగ్నెటిక్ పవర్ పోతది. టీమ్ దగ్గర ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వర్క్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనం రోజు రోజుకి దాన్ని ఇంకా సానబెడుతూ ఉండాలి. బాడీ అండ్ మైండ్‌ని సానబెడుతూ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఇక బాడీని, మైండ్‌ని సానబెట్టాలి అనంటే ఆహ్, మీరు మైండ్‌కి సిక్స్ ప్యాక్‌ని తీసుకొచ్చుకోవాలి. ఇంటెలెక్ట్‌కి. ఆ సిక్స్ ప్యాక్ బాడీకి కాదు మైండ్‌కి. సిక్స్ ప్యాక్‌ని తీసుకొచ్చుకోవాలి. దేనితోటొస్తుందంటే ఇగో ఇట్లా చిన్న చిన్నయి టార్గెట్ పెట్టుకొని, కంట్రోలింగ్ పవర్‌ని పెంచుకొని, ఫుడ్ దగ్గర గాని, మాట్లాడే దగ్గర గాని, ఆలోచించే దగ్గర గాని, ఇలాంటియన్నీ గూడా టిప్స్ బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. సైకాలజీ వీడియోస్. అవన్నీ చూస్తూ మనం ఆ బలాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన బలాన్ని పెంచుకోవాలి. శరీరం ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే ఎట్లా మెయింటైన్ జేయాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అబ్బో! ఇదంతా పెద్ద సైన్స్ అది. చాలా ఇంపార్టెంట్. అవన్నీ పాటిస్తూ ఉంటే ఏమవుతుంది అనంటే ఐకి బలంగా తయారవుతుంటది. ఐ అంటే ఇంటెలెక్ట్. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీరెంత పేదవాళ్ళు, మహిళలా, సింగిల్‌గా ఉన్నారా? ఆహ్, అంటే ఇంట్లోనే ఉండి బ్ బిజినెస్ కానీ బయటకి వెళ్ళకుండా ఇంట్లో గృహిణిగానే ఉన్నారా? ఏదైనా సరే దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీకు మాగ్నెటిక్ పవర్ ఉంది. మీ శరీరానికి, మనసుకి మాగ్నెటిక్ పవర్ ఉంది. అసలు ఇది తెలుసుకోవాలి. దీనికి ఎన్ని వేలో తెలుసా? ఎన్ని వేలో. నాకెవరు తోడు లేరు. నేనొక్కడినే రిటైల్ చేసుకుంటున్నాను. నాకెవరు తోడు లేరు. బోత్ టీమ్స్ కూడా లేవు. నేను సింగిల్‌గా వర్క్ చేయాల్సొస్తుంది. నో ప్రాబ్లమ్. మిమ్మల్ని మీరు నమ్మితే. హ్మ్. ఇక సీనియర్ కాబట్టి చెప్తున్నారంటే ఇంక నేనేం చేయలేను. ఇంక అంతకంటే ఇంకేం ఉండదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో, ఇండస్ట్రీ వాళ్ళు తేలని విషయం ఏందంటే,
సీనియరు తన కోసం చెప్తున్నాడా? నా కోసం చెప్తున్నాడో ఎప్పటికి తేలదు. దాన్ని కనిపెట్టాలని కూడా ట్రై చేయొద్దు. బిలీఫ్ తోటి ఎళ్ళిపోవాలంతే. హ్మ్. ఈ కంపెనీ హ్మ్. తన కోసం తను అమ్ముకోవడానికి పెట్టిందా? లేకపోతే మన కోసం పెట్టిందా? ఆ పల్స్ కాపీ అనేది మనం విశ్లేషణ కరెక్ట్‌గా చేసుకోవాలి. హ్మ్. ఇది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ముందుకెళ్ళడానికి. చూడండి, ఎవ్వరు కూడా బిజినెస్ చేయాలని రాలేదు. హరిప్రసాద్ అసలకి నేనిట్లా బిజినెస్ చేస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఊహించిన బిజినెస్‌లన్నీ వేరే వేరే టైప్‌లో ఉన్నాయి. దానికి ఎన్ని లక్షలు కావాలని 24 గంటలు అది ఎతకడము. హ్మ్. సపోర్ట్ మా ఫాదర్ నుంచి వస్తదా? బ్యాంక్ లోన్స్ నుంచి వస్తాయా? ఉద్యోగం చేసి ఈవినింగ్ చేయాలి అనంటే ఎట్లా ఉండాలి? మార్నింగ్ దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తారు? ఇలాంటి ఆలోచనలు నా మిసెస్ చూసుకుంటదా? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గావాలి ఎట్లా? అవన్నీ బుర్రలో ప్రతిరోజు దానికి ఎంత టైం వేస్ట్ అని మొత్తం. ఇవన్నీ. మళ్ళీ నీరసపడిపోతే ఎటువంటి అవకాశం దొరక్కపోతే పుస్తకాలు చదవడం. అయితే ప్లస్ పాయింట్ ఏందనంటే, నేనెప్పుడు గూడా ఈ శరీరానికి, మనసుకు సంబంధించిన గుడ్ హ్యాబిట్స్ గురించే ఆ వాతావరణంలోనే ఉన్నాను. అది నన్ను బచాయించింది. హ్మ్. మంచి అవకాశం వచ్చిందనమాట. మంచి సావాసం వచ్చేటట్టు చేసింది. హ్మ్. గుడ్ హ్యాబిట్స్ అనేది ఆహ్, అది మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌కి, మార్నింగ్ ఎప్పుడూ నిద్రపోలే అసలకి. నిద్రపోయేది ముచ్చటే లేదు. సూర్యుడొచ్చే ముందే లేవాలంతే. ఆ ఏకాంతాన్ని ఎంజాయ్ జేయాలి ఈ టైంని. మీరు అది గనక అలవాటు చేసుకోకపోతే ఇంటెలెక్ట్ పవర్ పెరగదు. ఐకి బలం పెరగదు. బుద్ధి బలం. ఐ అంటే బుద్ధి బలం. ఇంటెలెక్ట్ పవర్ పెరగదు అస్సలకి. అన్నిట్లో ఓడిపోతూ ఉంటారు. దేంట్లో? శరీరం. తరచుగా అనారోగ్యం వస్తుంటది బాడీకి. ఉత్సాహం ఉండదు. ఆహ్, ఇది. ప్లస్ మైండ్‌కి. ఫీల్ అవుతూ ఉంటుంది. పద్దాక ఫీల్ అవుతూ ఉంటది. ప్రతి దానికి ఫీల్ అవుతూ ఉంటది. ఏ బాలకృష్ణ అంటాడు చూడు. అంతేలే, అంతేలే అనుకున్నయన్నీ అయితాయి అని ఏడుస్తుంటాడుగా. అట్లా. అట్లనే ఏడుస్తుంటుంది మనసెప్పుడు. అనుకున్నయన్నీ అవుతాయా అని. ఎప్పుడు ఫీల్. అసలకి ఇంట్లో నాన్ననే కూసొని, అమ్మనే కూసొని ఏడుస్తుంటే ఇంక పిల్లల సంగతేంది? ఇంగ టీమ్ సంగతేందన్నట్టు. ప్రతి దానికి ఇక్కడ ఫీల్ అవుతూ కూర్చుంటే ఎంత తె అసలకి గైడ్ చేసే విధంగా ఉండాలి వాళ్ళని. అసలు ముందు ఆ పవర్ ఏర్పడితేనే ఇంకా వచ్చిన వాళ్ళని నిలబెట్టుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం. హ్మ్. సో, ఇది మాస్టరీ చాలా ముఖ్యం. ఈ మాస్టరీ. ఓకే. సో, ఫస్ట్ రాసుకున్న పాయింట్ మనసు ప్లస్ శరీరం ఈక్వల్ టు సక్సెస్. ఇది ఫస్ట్‌ది. హ్మ్. లేదు నేను ఇంకా చేస్తాను. రిటైలింగ్ స్కిల్స్ అంటే ఏంటి? మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఏంటో ఎతుకుతానంటే విశ్వం అంతా ఎతకండి యూట్యూబ్ ద్వారా. విశ్వం అంతా ఎతకండి పోయి. మీకు మార్కెటింగ్ స్కిల్స్ అంటే మళ్ళీ వచ్చి మనసు దగ్గరనే అవుతారు. మెంటాలిటీ అంటాడు, యాటిట్యూడ్ అంటాడు. ముందు నీకు బద్ధకం ఉండొద్దు అంటాడు. మళ్ళీ వచ్చి ఇక్కడ. మరి అదేదో అక్కడే చెప్పారు కదా సార్ అంటే. మరి అక్కడే ఇనకపోయినావు అంటే అక్కడ వినాలంటే ఉదయం లెమ్మంటున్నారు. అందుకని నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఉదయం లేవమంటున్నారు. మరి నువ్వు లేవాలి నాయనా అని మళ్ళీ 5 క్లబ్ అనేది ఇంకో వీడియో యేస్తాడు ఇక్కడ. అంటే ఇక్కడే ఓ శిష్యుడు ఎళ్ళిపోతూ ఒక దగ్గర శిష్యుడు కాదాయన. శిష్యుడు. ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. దేని గురించి అంటే సత్యాన్ని శోధించడానికి వెళ్తూ ఉంటాడు. ఒక చెట్టు కింద ఒక పెద్దాయన కనపడతాడు. పెద్దాయన కనపడితే, "నేను ఇంకా యాత్రకు వెళ్తున్నాను. సత్యమేందో తెలుసుకోవడానికి. నాకు రైట్ గురువెవరో తెలుసుకోవడానికి నేనెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి" అంటాడు. ఆశీర్వదించి, రైట్ గురువు అంటే ఎట్లా ఉంటాడో తెలుసా అంటే, "నాకు తెలీదు" అంటాడు. "సరే అయి చెప్తాను విను" అని చెప్తాడు. కొన్ని కొన్ని లక్షణాలు చెప్తాడు. వాళ్ళు ఎటువంటి చెట్టు కింద కూర్చుంటారు. వాళ్ళు ఇట్లా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ! ఇట్లా అన్నీ చెప్తాడు. కొన్ని ఇండికేషన్స్ ఆ మనిషిని ఎట్లా గుర్తుపట్టాలి అదంతా చెప్తాడు. ఆయన మాటల్లో పదే పదే ఈ విధంగా చెప్తూ ఉంటారు. నీ గురించి, నీ ఇమ్యూనిటీ పవర్ గురించి ఇది చెప్తాడు. సరే స్వామి నన్ను దీవించండి అని ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ఓ 30 సంవత్సరాలు తిరిగి, తిరిగి అన్ని చోట్లల్లో తిరిగి వస్తారు. ఆయన ఎక్కడ సాటిస్ఫై అవ్వడు అసలకి. ఎవరి దగ్గర సాటిస్ఫై అవ్వడు. ఎక్కడో ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇంటికెళ్దామని వస్తాడు. ఎప్పుడు 30 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాల తర్వాత వస్తాడు. అప్పుడు మళ్ళీ తిరుగుబాటులో ఎళ్ళేటప్పుడు అక్కడ
అదే గురువు ఉంటాడు. ఉమ్. అదే స్వామి అక్కడ ఉంటాడు. ఏంది అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారని? అవును, నేను ఇక్కడే ఉన్నాను. దొరికాడా నీకు గురువు అంటే? ఎక్కడ ఉన్నారు, సరైన గురువులే లేదు. ఉమ్. నేను వెతుకుతూ ఉన్నాను అని. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, గురువు ఈ ఈ విధంగా ఉంటారని చెప్పాను కదా, నీకు 30 సంవత్సరాలైంది, నీకు దొరకలేదా అని. ఆహా, దొరకలేదు. మీరు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అలే ఉన్నారు. అవును నాయన, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉమ్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నాకు 90 సంవత్సరాలు. ఉమ్. ఇప్పుడు 120 సంవత్సరాలు. నేను నీ గురించే, నీకు దొరుకుతారా లేదా అని చూస్తున్నాను. అప్పుడు ఆయనకి ఈ వెతికినటువంటి అనుభవంతోటి అప్పుడు చూస్తే, ఆయన అప్పుడు చెప్పిన లక్షణాలు అన్నీ, ఆయన మాట్లాడిన విధానం అన్నీ దొరుకుతాడనమాట. అయ్యో, నువ్వే కదా గురువు అని. ఉమ్. నువ్వే గురువు. అసలు నేను వెతుకుతుంది నీలాంటి వ్యక్తి గురించే అని అంటాడు. మరి నువ్వు నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు అని అంటాడు. నీకు అనుభవం రాంది నేను ఎట్లా చెప్తాను? నీకు అనుభవం వస్తుందిలే అని కూర్చున్నాను. ఇక నీకు అప్పచెప్పాను, నేను పోతున్నాను అని అంటాడు. ఉమ్. అప్పుడు ఆయనకి అంత పెద్ద ఏజ్, 90 ఏజ్, 120 ఏజ్ ఉంటుంది వచ్చేసరికి. ఈ 30 ఇయర్స్. అర్థమైందా? ఇంక ఏ కంపెనీ తిరగాల్సిన అవసరం లేదు. ఉన్నది ఒకే ఒక కంపెనీ వచ్చింది, నా భూతో నా భవిష్యత్తు. ఒకటి ఇండస్ట్రీ వచ్చింది అంతే. ఇక తిరిగి తిరిగి వేసారడం వేస్ట్. నేను టీచింగ్ చేయొచ్చు, ఆయన కార్ డ్రైవ్ చేయొచ్చు, ఒకరు పొలం పని చేయొచ్చు, ఇంకొకరు ఇంకోటి ఏదైనా చేయొచ్చు. మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి 3 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, సార్ నేను బ్యాటరీ పట్టుకున్నాను, బైక్ పట్టుకున్నాను, అన్ని పట్టుకున్నాను, కానీ వివా లాంటిది దొరకట్లేదు, అలాంటి ప్రోడక్ట్ దొరకట్లేదు సార్. ఉమ్. మళ్ళీ సబ్బులు, షాంపూలు ఇవన్నీ కాదు సార్, న్యూట్రాసిటికల్, అది కూడా ఇండస్ట్రీ వర్క్స్ అన్నమాట. ఆరండి. మిగతా మిగతా ఆ సర్బుల్ షాంపూలు మళ్ళీ అడగట్లేదు, కానీ మళ్ళీ ఎప్పుడో వాళ్ళు ఫోన్ చేసి ఆ పల్స్ ఉందా, కాఫీ ఉందా అని అడుగుతున్నారు సార్. ఉమ్. మళ్ళీ చేస్తుంటే నువ్వు ఇంకా చేస్తున్నావా అని అంటున్నారు. అంటే వాళ్ళు చూస్తున్నారు మనం చేస్తున్నావా లేదా అని. నువ్వు ఇంకా చేస్తున్నారా అన్నారు. అయితే ఇదేదో మంచి బిజినెస్. అంటే మనల్ని ఎంత మూడో కన్నుతోటి గమనిస్తూ ఉంటారు. అర్థమైంది? మూడో కన్ను. ఒక ఎలక్ట్రీషియన్ మీకు కాల్ చేశాడా కృష్ణయ్య సార్? మీకు ఎవరైనా కాల్ చేశాడు? ఇట్లా అనండి. ఆ, కాల్ చేశాడు. నాకెప్పుడు అసలు చెయ్యడు. నేనే ఎప్పుడైనా కాల్ చేస్తాను. అలాంటిది చూస్తే నాకు అతను కాల్ చేస్తున్నాడు. ఏంటని అడిగితే, సార్ అమ్మాయికి ప్లేట్లెట్స్ పడిపోయినాయి, పల్స్ కావాలి అని. అతనికి ఎప్పుడో తెలుసంట పల్స్. ఎన్నో సంవత్సరాల తర్వాత. అంతేనా కృష్ణయ్య సార్? అదే కదా. ఉమ్. ఎన్నో సంవత్సరాల తర్వాత కాల్ చేశాడు ఆయన మధ్యలో. కానీ పల్స్ని మాత్రం మర్చిపోలేదు. డాక్టర్ చెప్పగానే ప్లేట్లెట్స్ ఇది పల్స్ బాగా పెరుగుతాయని వెంటనే కాల్ చేస్తే కృష్ణయ్య గారి నెంబర్ ఇచ్చాను. అది చూడండి ఒకసారి, పల్స్కి థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎలాంటి ప్రోడక్ట్ ఉందో మన దగ్గర. నువ్వు 30 సంవత్సరాల తర్వాత రా, మళ్ళీ అక్కడే ఉంటుంది వివా. బియాండ్ 21st సెంచరీ. బియాండ్ 21st సెంచరీ. మనం ఎట్లున్నాం అనేది నిన్న మేడం చెప్తుంది. ఖలీల్ అనేటువంటి వ్యక్తి ఎలా అమ్మేస్తున్నాడు సార్ ఆయన. ఆ సార్ కంట కాళ్ళ మంటలు, నరాలు పీకడం, నిద్ర బట్టగా లేచి బకెట్లో నీళ్లు పోసుకొని దాంట్లో కాలు పెట్టారు. మంతెన గారు చెప్తారు కదా, అట్లా తట్టుకోలేక ఇప్పుడు బ్లాక్ కాఫీ, క్రీమర్ రెండు తాగుతూ హ్యాపీగా ఉన్నారు. 7-8 సంవత్సరాల నుంచి ఉంది ఆ ప్రాబ్లం. భయపడాల్సి వస్తుంది అన్నం తినాలంటే. ఎక్కడ గ్లూకోజ్ పెరిగితే తట్టుకోలేని స్థితి వస్తుంది. లోపల నరాలు ఏమైనా డ్యామేజ్ అయిపోతాయి. హార్ట్ అటాక్ కానీ, ఫ్యాట్ ఎక్కువ అయింది అంటే ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. ఉమ్. అది ఎలాగ పెరిగితే బ్రెయిన్ కి అందుకుంటారు. ఇట్లాంటివి ఉంటాయి. ఏదైనా ఉన్నట్టుండి వస్తుంది, లోపల ఎంత జరుగుతుందో తెలియదు కదా. కానీ అసలు ఒక భరోసాతోటి బ్లాక్ కాఫీ కానీ, రెగ్యులర్ గా పల్స్ కానీ తీసుకుంటూ, అమ్మయ్య లోపల అంత రక్తనాళం క్లీన్ అయిపోతుంది అని ధైర్యంగా ఉండగలిగింది కదా ఖలీల్ సార్. అంతేనా? కరెక్టేనా? ఉమ్. ఎంతమంది ఎంతమంది మేడం స్టార్స్ అయ్యా, స్టార్లా లాగిన్సా, లాగిన్స్ ఇచ్చాయా? లాగిన్స్ ఒక 22 నెంబర్స్ ఉన్నారు సార్ లాగిన్స్ తనకి. ఉమ్. ఒక ఇంకొంచెం 6 మంది స్టార్స్ అయ్యారు సార్. అన్ని లాగిన్స్ ఒక్కసారి నచ్చింది అంతే. ఫస్ట్ లో నమ్మలేదండి, ఆయనే చెప్పారు. నేను అంత నమ్మలేదు సార్.
అని. చూద్దాం, లెట్స్ 3 మంత్స్ అయితే చూడండి వాడి అని అన్నారంట భాష గారు. చూడండి ఎలాంటి ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్టే మనల్ని బిజినెస్ వైపుకి తీసుకెళ్తుంది, రైట్ బిజినెస్ అని తెలియజేస్తుంది. అందుకే ప్రోడక్ట్ మీద పూర్తి భరోసా ఉండాలి, పూర్తి భరోసా ఉండాలి. నేను అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. అసలుకి గూగుల్లో నేను టైప్ చేయడం నాకు ఇంకా గుర్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటుంది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని బయట ఎంఎల్ఎం అని అంటున్నారు. ఈ రెండింటికి ఏంటి అని 2016 పార్లమెంట్లో చేసిన చట్టంలో ఎంఎల్ఎం అనే పదాన్ని చేర్చారా లేదా, ఇవన్నీ నేను చెక్ చేసుకొని స్టడీ చేసుకొని ఆ తర్వాత దానికి ఈరోజు ఈవినింగ్ మీకు ఇంకా దాని గురించి కూడా ఆ యొక్క లీగాలిటీ దాని గురించి కూడా నేను చెప్తాను, సరేనా. సో డియర్ ఫ్రెండ్స్, మనసు పరంగా ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఈ రెండు ముఖ్యం. కాబట్టి ఏంటి, మనసు శరీరం ఈక్వల్ టు సక్సెస్, రైట్. మనసు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు బిజినెస్ కోణంలో మనం చూసుకుంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని పట్ల మన ఫీలింగ్ ఎలా ఉంది, అదే సక్సెస్. కాబట్టి మనసే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా కస్టమర్ గణేష్ గారు ఉన్నారనుకోండి, కస్టమర్ ఆర్ నా పార్ట్నర్, తనకి సెల్లింగ్ పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు ఆయన సక్సెస్ అవ్వాలంటే కావాల్సిందే మైండ్ పవర్ అండ్ మాట పవర్. ఈ అసలు ఆ మనసు చేసేటువంటి ఆ యొక్క పనికి అసలు ముందు తను ఎలా ఫీల్ అవుతున్నాడు, సెల్లింగ్ అంటే అమ్మడం అనే దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాడు, అది ముఖ్యం. నేను ఫస్ట్ దాన్ని చూస్తాను. మీరు స్టార్ అవ్వండి సార్, 250 అవ్వండి సార్, 500 అవ్వండి, ఇన్కమ్ వస్తుంది, ఇది కాదు. ముందు నేను సెల్లింగ్ అంటే ఎలా ఫీల్ అవుతున్నాను. అసలు నేను మొదటి నుంచే బిజినెస్ అని వచ్చాను అనుకోండి, ఒకలా ఫీల్ అవుతాను. లేదా అనుకోకుండా ప్రోడక్ట్ నచ్చి ఈ వాతావరణంలోకి నేను వచ్చానంటే అది వేరేలా ఉంటుంది. హరిప్రసాద్ లాగా అయితే పాయింట్ అనేది మంజుల మేడం ఇంపార్టెంట్ అన్నమాట. మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకు అర్థమైపోయింది కాబట్టి. ఇప్పుడు నాకు అర్థమైన విషయాన్ని నేను టక చెప్పుకుంటూ పోతాను, ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. అది మనకు అలవాటు అది. కానీ ఆగి నెమ్మదిగా ఒక్కోటి వివరించి వెళ్ళాలి, ఎందుకనంటే అవతల వ్యక్తికి అంత క్లారిటీ ఉండదు కాబట్టి. మన క్లారిటీ ఉంది, మనకు కామన్ అయిపోయింది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతాం. ఓకే. సో సెల్లింగ్ గురించి ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అనేది మనం చూసుకోవాలి. యాక్చువల్లీ మరి సెల్లింగ్ గురించి ఇప్పటిదాకా సమాజంలో ఎలా ఉందంటే, కొంత పెట్టుబడి పెట్టుకొని ఒక మంచి రద్దీ ఉన్నటువంటి ఏరియా చూసుకొని షాప్ పెట్టుకోవాలి. అప్పుడు అటు ఇటు వెళ్ళే వాళ్ళు చూసి వాళ్ళే ఆ ప్రోడక్ట్ కోసం వస్తారు. ఎందుకంటే టీవీలో ఎట్లాగో ప్రోడక్ట్ గురించి చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. అంతేనా. ఉమ్. అట్లా ఫేమస్ అయిన పాలసీ కంపెనీల గురించో ఫేమస్ అయిన ప్రోడక్ట్ల గురించో చెప్పడానికి ఇష్టపడతారు. ఓకే. తర్వాత ఆల్రెడీ షాప్ పెట్టుకుంటే వాళ్ళే వెతుక్కుంటూ ప్రొడక్ట్ గురించి రావడాన్ని ఇష్టపడతారు. కానీ మీకు ప్రొడక్ట్ కావాలా అని అడగడాన్ని చాలా తక్కువ మంది ఫేస్ చేస్తారు. ఈ పాయింట్ అర్థమైందా, ఈ సైకాలజీ. అందుకని ఆ, కొన్ని సార్ ఒక 5 లక్షల రూపాయల ప్రొడక్ట్లైనా పెట్టుకొని అట్లా పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, షాప్ పెట్టుకుంటాం. అటు ఇటు పోయేటోళ్ళు ఒక బోర్డు పెట్టుకుంటాము, వాళ్ళు వస్తే ఓకే. కానీ ఇక్కడికి వెళ్ళి ఇంకొకరికి చెప్పి మీకు కావాలని అడగడం అదొక నామోషిలాగా ఫీల్ అవుతుంది. కరెక్టేనా, నేనేం తప్పు చెప్పానా. ఇది అందరూ ఉంటుంది. స్టార్టింగ్ లో హరిప్రసాద్ కూడా ఇదే ఉంటుంది. కాబట్టి హరిప్రసాద్ని ఆ సీనియర్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నా ఎమోషన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఆ బిడియం అంటాం దాన్ని, కొంచెం బిడియం ఉంటుంది వేరే వాళ్ళకి చెప్పాలంటే. మనసుకు ఉన్నటువంటి ఒక సైకాలజీ ఏంటంటే, మీరు అన్మ్యూట్ చేసుకోండి అనగానే ఎమ్మటే అన్మ్యూట్ చేసుకోకుండా, మీరు వీడియో ఆఫ్ చేసుకోండి అని వీడియో ఆఫ్ చేసుకోకుండా, కాల్ చేసినప్పుడు ఎమ్మటే లిఫ్ట్ చేయకుండా, నేను ఇచ్చినటువంటి దానికి ఎమ్మటే రెస్పాన్స్ రాకుండా, ఇది చాలా ఎమ్మటే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటది. ఎమ్మటే ఫీల్ అవుతుంది. తను అనుకున్నది వెంటనే అక్కడ అవ్వకుంటే ఫీల్ అయ్యే గుణం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎవరెవరైతే మన ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే తీసుకోలేదనుకోండి, అక్కడి నుంచి ఇంకా ట్రిగ్గర్ అవుతుంటది. ఉమ్. కొంచెం మదన పడ్డం, ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. రిజెక్షన్ కాదు అనడాన్ని అది ఫెయిల్యూర్గా ఫీల్ అవుతుంటది.
ఓకే. ఫెయిల్యూర్ అనే ఫియర్ తోటే అది ముందుకు వెళ్ళదు. నెంబర్ 1 మొదట కంఫర్ట్ జోన్‌లో ఉంటుంది. అది వేరే పనిలో ఉంటుంది. వేరే ఉద్యోగంలో, బిజినెస్‌లో ఉంటుంది మనసు. ఆ కంఫర్ట్ జోన్‌ని దాటుకొని వేరే దగ్గరికి బిజినెస్ స్కిల్ నేర్చుకొని వెళ్ళాలి అనంటే ఎంతో ఇష్టం ఉంటే తప్ప వెళ్ళదు. ఆ వ్యక్తి గాని వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఒక ఫియర్ అయితే మళ్ళీ వెంటనే ఇంకో జోన్‌లో ఏముంటుంది? ఒక ఫియర్ సర్కిల్ ఉంటుంది. ఏంటిది ఆ ఫియర్? అవతల వ్యక్తి కాదు అంటారు అని. లాగిన్ అయినటువంటి ఆ ఇద్దరు కూడా షేరింగ్ చేయట్లేదు. ఇలా ఎన్నో వాళ్ళు పెట్టుకొని ఉంటారు. కానీ నేను ఒక బిజినెస్ స్కిల్‌ని డెవలప్ చేసుకుంటున్నాను అనే శిక్షణ తీసుకుంటున్నాననే కోణంలో మాత్రం ఉండరు. అంతేనా గణేష్ గారు? చాలా తక్కువ గణేష్ గారిలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, నిన్న ఒక పోస్టర్ రాత్రి చూసాను. సబర్మతి. ఆ మేడం పేరేంటి? సబర్మతి. ఆమె ఎంత ఇన్‌కమ్ సంపాదించింది? స్టార్ట్ టు 50 1,50,000. 1,50,000 స్టార్ట్ టు 50. ఆ! ఆమెకి అభినందనలు తెలపొచ్చా? అది. మరియు ఇంకొక విషయం ఏందంటే, తనకి ప్రొడక్ట్ నచ్చిందంతే. ప్రోగ్రామ్స్‌కి రావడం, అప్పట్లో కొంచెం అప్పుడప్పుడు రావడము. ఒక జీఎస్ఎంకి టైమ్ ఇస్తదనుకుంటా. అంతేనా? జీఎస్ఎంకి టైమ్ ఇస్తది. తెలుసుకుంటది. తన తనకి ఇంట్లో మదర్‌కి కావాల్సిన క్యాన్సర్ తనకి ఆ మదర్‌కి తన సర్వీస్ చేసుకుంటది. ఒక జాబ్ చేసుకుంటూ ఉంటది. అప్పుడప్పుడు మధ్యలో రిటైల్ చేసుకుంటూ ఉంటది. అంతే. ఒకసారి తను కర్నూలు వాసి. కర్నూలులో నా ఒకసారి వచ్చింది, కలిసింది. సార్ నాకు రిటైలింగ్ వీలవుతుంది. నేను రిటైల్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఓకే. లాగిన్స్ కూడా వచ్చి ఉంటాయి. కొన్ని వచ్చాయా? కొన్ని వచ్చాయి. అది. సో, అట్లా రిటైల్ చేసుకుంటూ ఉంటా. చూడండి, తను ఫస్ట్ బిజినెస్ అని అనుకోలేదు. తను సింగిల్‌గా తన ప్రయాణం కొన్ని లాగిన్స్ తీసుకొచ్చుకుంది. తనకున్న టైం ప్రకారం రిటైల్ చేసుకుంటుంది. 1,50,000 సంపాదించింది. తన ప్రొడక్ట్ కోసమైనా తనకు ఉపయోగపడుతుందా లేదా? సంపాదించుకుంటుంది కొంత. ఇది. ఫియర్ జోన్‌ని దాటితే ఈ లెర్నింగ్ జోన్‌కి వస్తే అప్పుడు సక్సెస్ జోన్‌లోకెళ్తారు. నేను లెర్నింగ్‌లో ఉన్నాను అనుకోవడం ఎప్పుడు పెట్టుకోవాల్సినటువంటిది. నేను లెర్నింగ్‌లో ఉన్నాను. వాళ్ళు కాదు అన్నంత మాత్రాన నేనేదో అవమానపడాల్సిన అవసరం లేదు అనేది. నేను మరీ మరీ చెప్పాను ఇద్దరికి. రండి ప్రోగ్రామ్‌కి రండి అనే చెప్పాను. ఇద్దరు రాలేదు. నా మనసు ఎమ్మటే ఏం చేస్తది? అదో పెద్ద అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా పెద్ద అవమానంగా ఫీల్ అవుతది. నీకు జరిగిన పెద్ద నష్టం ఇది అని అంటుంటది. నీకెంత కష్టాలున్నాయో రాబోయే రోజుల్లో. ఈ పరిస్థితి ఇట్లా ఉందంటే ఎంత పెద్ద కష్టాలో నీకు. ఇక తన పని ఇదే ఇంకా. ఉపాధి పరాన్న జీవి అన్నమాట. ఆ చీకటి మీద రాజ్యమేలుతూ ఉంటుంది ఈ మనసుది. అందుకనే దాని ఫిట్‌నెస్ పెంచాలి. గుడ్ హ్యాబిట్స్ తోటి ఫిట్‌నెస్‌ని. అది ఎప్పుడు గూడా నాకు మంచే జరుగుతుంది ఏ రోజుకైనా. నా 35లో గావచ్చు, 45లో గావచ్చు, 50లో గావచ్చు, నేను చప్పట్లు కొట్టించుకునే స్థితిలోనే ఉంటాను అని అనుకున్నప్పుడు, ఈ ప్రతి చిన్నదాన్ని అవమానంగా, కష్టంగా, నష్టంగా భావించడం తగ్గుతది. లేకపోతే ప్రెజెంట్‌ని ఫేస్ చేయలేదు. ప్రెషర్‌గా ఫీల్ అవుతూ ఉంటది. ఇది ఎప్పటికైనా అంతే. దాన్ని దాటడానికి ఏదో వండుకొని తింటుంటది. నలుగురితోటి మాట్లాడుతూ ఉంటది. ఎక్కడికో అక్కడికి అట్లా పరుగులు పెడతా ఉంటుంది. షార్ట్ రీల్ చూస్తుంటది. ఇది అన్నమాట దాని పని. కానీ లెర్నింగ్ జోన్‌కి మాత్రం వెళ్ళదు. ఫియర్ జోన్‌లోనే ఉంటది. ఫస్ట్‌ది ఏ జోను? కంఫర్ట్ జోన్. రెండవది ఫియర్ జోన్. తర్వాతది లెర్నింగ్ జోన్. ఆ తర్వాతది సక్సెస్ జోన్. హ్మ్. ఇన్‌స్పైరింగ్ జోన్ అది. ఒకటి తెలుసుకోవాలి. నాకు తగ్గ కస్టమర్స్, నాకు తగ్గ పార్ట్నర్స్ నాకుంటారు అని అనుకోవాలి. ఇది. నాకు తగ్గ కస్టమర్స్, నాకు తగ్గ పార్ట్నర్స్ నాకొస్తారు.
హరిప్రసాద్కి తగ్గ పార్ట్నర్స్ ఉంటారు. అంతే. నేను ఎంత జ్ఞానవంతంగా శక్తివంతంగా తయారవ్వాలని చూసుకోవాలి అంతే. ప్రజెంట్ 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 ప్రజెంట్ను వదిలిపెట్టిపోవద్దు అసలు. మీరు ఇప్పటికిప్పుడు ఫుల్ ఫిట్నెస్ అయినా తెచ్చుకోవచ్చు. ఎంత అనారోగ్యంలో ఉన్నా సరే చిటికెలో మారిపోవచ్చు. చిటికెలో. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే బెస్ట్ డైట్ ప్లాన్ని, ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఏ పొజిషన్కి వెళ్ళినా సరే. చూడండి, కొన్ని ఇష్టం ఉండాలి. నేను శిక్షణ తీసుకుంటున్నానని అనుకోవాలి. నేను ఎంత శిక్షణ తీసుకుంటే అది శిక్ష కాదు, అది శిక్షణ. నేను అంత సంపాదించుకుంటాను అని అనుకోవాలి. ఒక సబర్మతి మేడంకి అది సాధ్యమైనప్పుడు నాకెందుకు అవ్వదు? ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓహో, ఇది కాస్ట్ ఎక్కువ అనే బ్లాక్ ఉందా? కొంతమందికి ఉంటుంది. ఎక్కువ కాస్ట్ పెట్టి వాళ్ళకి పర్సంటేజ్ రావాలని అలా చేస్తారండి అని అంటారు. ఎక్కువ కాస్ట్ పెట్టి దాంట్లో ఉండదు. అప్పుడు దాన్ని అనుకున్న R&Dకి ఎంత ఖర్చు అవుతుంది? ఐఫోన్కి చైనా మొబైల్కి తేడా R&D. దాంట్లో ఉన్న సైన్స్, దాంట్లో ఉన్న సెక్యూరిటీ, ఓకే, దాంట్లో ఉన్న క్వాలిటీ అది తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ అట్లా ఉంటుంది. ప్రొడక్ట్ అందుకు చెప్పాను కదా, ఫే దానికి సంబంధించినటువంటి ప్రాపగండా ప్రొడక్ట్కి సంబంధించి అందరికీ నోటీస్ చేసే వరకు కొంచెం ఉంటుంది. ఎన్ని రోజులైనా, రోజులు కూడా కాదు, సంవత్సరాల తర్వాత ఆ ఎలక్ట్రీషియన్ కాల్ చేశాడా లేదా నాకు? వెంటనే నెంబర్ ఇచ్చాను అతనికి. అది. సో దట్ ఈస్ పవర్. కాబట్టి ప్రొడక్ట్కి సంబంధించి సో నేను శిక్షణ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి సైకాలజీ పాయింట్, దీని వల్ల నాకు సంపాదన వస్తుంది అని తెలుసుకోవాలి. ట్రై చేసి చూద్దాము కాదు, నేను సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గం, ఒక పైప్ లైన్, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఏం ఉండాలని చెప్పాను? జస్ట్ ఇది, టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇది ఉండాలి. నా ఫోన్ లాక్కుంటారు సార్ అన్నటువంటి స్వేచ్ఛ లేని వాతావరణం తప్ప మిగతా వాళ్ళందరూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు పొద్దున్నే వాకిలి ఊడవలసి వచ్చింది, ఆ మేడం ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఒకటి పెట్టుకొని తన పని తను చేసుకోవచ్చు. అదేంటి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు అని అంటే, పాటలు వింటున్నా, నాకు సంగీతం ఇష్టం అని చెప్పాలి. పక్కింటి ఆమె కూడా ఊడుస్తుంటే ఆమె కూడా అడుగుతుందంటే, మళ్ళీ ఆమె ఏమనుకుంటుందో ఇది నేను పక్కన పెట్టిన సార్ అంటే ఇక అయిపోయింది. ఇట్లా అనుకోవడాలను పక్కన పెట్టాలి. అనుకోవడాలని నేను చుట్టాల మధ్యన ఉన్నాను ఉంటే ఓకే, నేను టైంని వేస్ట్ చేసుకోవట్లేదు, ఒక వెల్నెస్ మార్కెటింగ్ చేస్తున్నాను, నేను ప్రజెంట్ వెల్నెస్ ప్రెజెంటేటర్గా ఉన్నాను అని చెప్పాలి. ఇది ఎవరు కరెంటు బిల్లు కట్టేటప్పుడు, కరెంటు బిల్లు లేదు, ఇంటి రెంట్కి 5,000, మొత్తం రెండింటికి కలిపి 5,000 కావాలి, స్కూల్ ఫీజు కూడా కట్టాలి అన్నప్పుడు, అప్పుడు ఫోన్ చేసేటప్పుడు అది అనుకోవాలి, ఏమనుకుంటారని. 5,000 ఇచ్చేటువంటి ఇండస్ట్రీలో పనిచేయడానికి ఏమనుకుంటారు కాదు. అర్థమైందా? 5,000 కాదు, 5,000 అడిగితే 500 కూడా లేవు వెంటనే అంటారు కదా. 5,000 కాదు, 500 కూడా లేవు అనేటోళ్ళు అనరా? ఎమ్మటే తక్కువని అంటారు. అప్పుడు అడగాల్సి వచ్చింది చూసారా? అట్లా వాళ్ళ దగ్గర ఫీల్ అవ్వాలి అంతే. ఇండస్ట్రీకి సంబంధించిన పని చేయడానికి కాదు ఫీల్ అయ్యేది, వాళ్ళకి సంబంధించిన పని చేయడానికి ఫీల్ అవ్వాలి. ఇది ఇక అర్థం చేసుకోవాల్సిందే. ఇంతకంటే నాకు అట్లా అర్థం చేసుకున్న పార్ట్నర్లే కావాలి. ముఖిలితం అయిపోయినటువంటి కాదు, ఆరాను బాగా లోగా చేసుకున్న వాళ్ళు కాదు, ఇది రైట్ బిజినెస్ అని తెలుసుకున్న వాళ్ళు కావాలి. హరిప్రసాద్ లాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీ వాళ్ళకి. అర్థమైందా? ఇది. సో ఇది నేను సంపాదించుకునేటువంటి పని, నేను సంపాదించుకుంటున్నాను, నాకు 2,000 3,000 వస్తాయి అనేది. ఇది ఏదో ప్రెస్టేజ్ విషయం ఏం కాదు. ఇది ప్రెస్టేజ్ విషయం. నేను 250 కాకపోతే చాలా ఫీల్ అవుతాను, ఎప్పుడు 250 స్టార్లోనే ఉంటున్నాను, అది అంత అనవసరం అండి. ఓకే, ఇకపోతే అడ్డంకులు ఏమైనా ఉంటున్నాయా? ఎటువంటి బ్లాక్స్ ఉంటున్నాయి నాకు ప్రొడక్ట్కి సంబంధించి? వాళ్ళకి ఇచ్చానండి, రిజల్ట్ రాలేదు. అసలు రిజల్ట్ బేస్డా, రెసిస్టెన్స్ బేస్డా ప్రొడక్ట్లు? అది ఒకసారి చెప్పండి లావణ్య మేడం. రిజల్ట్ బేస్డా, రెసిస్టెన్స్ బేస్డా? గుడ్ మార్నింగ్ సార్.
మేడం ఏంటి సార్ ఒక్కసారి రిపీట్ చేయండి సార్. అడ్డంకులు అనేది అడ్డంకులు అంటే మన లోపల ఉన్నటువంటి అనేక బ్లాక్స్ ని అడ్డంకులు అని అంటాం. ప్రొడక్ట్ కి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే నా మాటల వైపే చూస్తూ ఉండండి, నా కదిలే పెదాల వైపే చూస్తూ ఉండండి, అప్పుడు పక్కకు పోరు. మా ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అని చూస్తే మొత్తం అయిపోతుంది, అటు ఇటు అయిపోతుంది. ఇంట్లో ఇంట్లో ఉంటాం కదా, ఇంట్లో సౌండ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్. మీరు జిఎస్ఎం చేసేవాళ్ళు మీరు ఏం చేయాలంటే ఇక్కడనే ఉండాలి దృష్టి అంతా. ఓకే, అప్పుడు మీ ఫోకస్ ఎటు పోదు. నేను ఒక ఎగ్జిక్యూటివ్ చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే ఇది పెట్టుకుంటానో నేను ఆ సబ్జెక్ట్కి దగ్గరగా ఉంటాను అని. అడగడం మంచిదని చూసిరా. అసలైంది ఏంటంటే అందరు ఏమనుకుంటారంటే ఈ రిజల్ట్ రాలేదు కదా వాడారు మా వాళ్ళు అని అంటారు. రిజల్ట్ బేస్డ్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ అని రెండు ఉంటాయని మనం GSM లో వివరంగా చెప్పాలి పాయింట్. ఇప్పుడు చెప్పండి మన ప్రొడక్ట్స్ గురించి. రిజల్ట్ బేస్డ్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్. రెసిస్టెంట్ బేస్ సార్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తుంది అనే మాటనే వస్తుంది సార్, కానీ అది రిజల్ట్ అనేది రాదు సార్. ఆ మాట వాడకూడదు. వాళ్ళ రెసిస్టెంట్ చెక్ పవర్ చేసుకోవాల్సింది ఏంటి, బాడీలో కంట్రోల్ రెసిస్టెన్స్. చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఫస్ట్ మనం చెప్పాల్సింది మీరే ఉన్నారు నా యొక్క కస్టమర్. ఏంటంటే ఫస్ట్ మీ బాడీని సర్వీస్ చేసి, బాడీ సర్వీసింగ్ అందరికి అవసరమా లేదా? ఎస్ సార్ సార్ అవసరం. మీరు అన్నారు రిజల్ట్ కోసం చూస్తున్నాను నేను అని అన్నారు మీరు. అంటే అయితే మీరు 3 months కానీ 6 months కానీ వెయిట్ చేయాలి, ప్లస్ డైట్ని ఫాలో అవ్వాలి. ఓకే, డైట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకనంటే అది ఇప్పుడే పెరుగుతున్న గ్లూకోజ్ని, పెరుగుతున్న టాక్సిన్స్ని, అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో డ్యామేజ్ అవుతున్న దాన్ని క్లీన్ చేస్తుంది, బాడీ సర్వీసింగ్ చేస్తుంది కదా. ఫస్ట్ బాడీని Yes. క్లియర్ చేస్తుంది. ఆ తరువాత అది ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆ తర్వాత జీవశక్తిని పెంచుతుంది, రెజ్యునేట్ చేస్తుంది. అలా చికిత్స చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది. అందుకని ఇది 14 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఉన్న మీ ప్రాబ్లంని నెమ్మదిగా ట్రీట్ చేస్తుంది. ఒకేసారి చేయడం అనేది అది ఆర్గానిక్ మెథడ్ కాదు, గ్రాడ్యువల్గా వస్తుంది అని ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచించే వాళ్ళకి చెప్పాలి. ఓకే సార్. ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, CIRT. సి అంటే క్లెన్జింగ్, క్లియర్ చేయడం, క్లీన్ చేయడం, సర్వీస్ చేయడం. ఇది అందరికీ అవసరమే. నా పిల్లలకు కూడా పేగు శుద్ధి జరగాలి అంటే ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. డైజెషన్ ఇబ్బంది అయిందంటే ఇక అక్కడి నుంచి చెడు బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది, ఒళ్ళంతా ఫామ్ అవుతూ ఉంటుంది, చర్మ వ్యాధులు కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్. ఆఖరికి చెమట పట్టినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కువ. ఇక ఒకటి ఇది మొత్తం బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, క్లియర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ని పెంచుతుంటుంది. ఎందుకంటే క్లియర్ అయిపోతుందిగా, సర్వీస్ అవుతూ ఉంటే ఆ ఇంజన్ కూడా మంచిగా అవుతుంది. తర్వాత రిపేరింగ్ రెజ్యునేట్ చేస్తుంది. రెజ్యునేట్ అంటే పునర్జీవన శక్తి అని అంటాం దాంట్లో. న్యూరోప్లాస్టిసిటీ అంటే కొత్త న్యూరాన్స్ ఏర్పడుతూ ఉంటాయి. జీవ కణాల ఉత్పత్తి రాదనమాట, చనిపోయే కణాలే పెరిగిపోతుంటే మళ్ళీ స్టాక్ ఉండిపోతాయి బాడీలో. చనిపోయిన కణాలు స్టాక్ ఉండకూడదు, బయటకు వాషౌట్ అవుతూ ఉండాలి. దాన్ని రక్తాన్ని క్లియర్ చేయడం అని అంటాం. మళ్ళీ అక్కడ కొత్త కణాలు పుట్టాలి ఎప్పటికప్పుడు, డీజనరేట్ కాదు, రీజనరేట్ అవ్వాలి. ఆర్ ఫర్ అది. ఓకే, తర్వాత ఏంటి, T ఫర్ ట్రీట్మెంట్. ఇక అక్కడ ట్రీట్మెంట్ చికిత్స స్టార్ట్ అయింది. అందుకనే పెద్ద పెద్ద గ్యాంగ్రీన్లు ఉన్నా కూడా తగ్గిపోతున్నాయి. క్యాన్సర్ వాళ్ళకి చక్కటి క్వాలిటీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, వాళ్ళ
మెడిసిన్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇది మనకి ముఖ్యం. అసలు ఇంత పవర్ ఒక డాక్టర్ లాగా, పెద్ద డాక్టర్ లాగా పనిచేసే ఈ product కి 3,000 30,000 పెట్టాలి దీనికి అని తర్వాత వాళ్ళే అంటారు. అవునా కృష్ణయ్య సార్? అవునా కదా? ఉమ్, అది ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆ ధైర్యము, ఆ నమ్మకము మనకి ఎవరికి సెల్లింగ్, షేరింగ్ చేసేటువంటి మన మిత్రునికి తెలియాలి. ఈ పాయింట్. ఓకే. ఇక మన దాంట్లో ఇంకోటి అంటే, సో ఇందాక నుంచి ఏంటిది పాయింట్, మన వాళ్ళకి బిడియం ఒకటి, ప్లస్ ఆత్మన్యూనత భావము. ఆత్మన్యూనత భావం, వాళ్ళు కాదు అన్నా, లేదు అన్నా, తీసుకోకున్నా, ఎక్కడ ఒక తక్కువ అనేటువంటి భావం. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ 1,50,000 తక్కువనా? ఆ మేడం 1,00,000. గోదాదేవి మేడం మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది? 53 సార్. ఎంతండి? 50 53 సార్. 56,000. దానికోసం మేడం ఎక్కడ ప్రజెంటేషన్స్కి బయటికి వెళ్ళడము ఎక్కడ లేదు, ఏం లేదు. ఇంట్లో కూర్చొని తనకున్నటువంటి షేరింగ్ చేసుకున్న తెలిసిన దానికి ఎవరెవరికి చెప్పాలి, అలా డిజిటల్గానే 50,000 ఏం తక్కువ కాదు కదండి. ఇది దేనికో దానికి ఉపయోగపడే ఉంటాయి కదా. లేదండి తీసి ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టాను, కరిగిపోయింది, అసలు ఉపయోగించలేదు, అట్లా ఏమన్నా ఉందా? ఆ, తోడుకుంది కానీ ఉపయోగించలే, పాచిపోయింది, అట్లా ఏం లేదుగా. డబ్బులు ఖచ్చితంగా ఏదో ఒక పదార్థమో ఏదో ఒకటి అయితే వచ్చి ఉంటుంది, షాపింగ్ అయితే జరిగి ఉంటుంది. అవునా? అది ఎందుకు మరి తక్కువ అవుతుంది అసలుకి? ఉమ్. ఆ మేడం అక్కడ ఉండి ప్రజెంటేషన్ చేయమంటే హైదరాబాద్లో లావణి మేడం వెళ్ళి చేసింది. వెళ్ళి చేశారా మేడం మీరు? ఉమ్. చేశాను సార్. హైదరాబాద్లో అప్పుడే కదా ఆ మేడంకి చిన్న యాక్సిడెంట్ అయింది, అంతేనా గోదాదేవి గారు? ఉమ్. ఒక జూనియర్ అడిగితే సీనియర్ వెళ్ళి అప్పటికప్పుడు ఇప్పుడే చెప్పాలి అని అంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తుంటే ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ మెట్లు స్కిడ్ అయింది. అది ఇప్పటికి కూడా పోలే. ఉమ్. ఇప్పుడు సర్జరీ కరెక్ట్గా జాయింట్ దగ్గర ఉంది. ఆమెనే పని చేసుకుని ఆమెనే కూర్చొని ఆమె పొద్దున్నే లేచి రెడీ అయ్యి కూర్చొని వీడియో ఆన్ చేసుకుంటది. మీరు ఇంకా ఏం కావాలి చెప్పండి అసలుకి? మగవాళ్ళు మేల్కొండ ఒకసారి చెప్పండి నాకు. అభిలాష్ సార్ అదే అంటారు, లేడీస్ వీడియో ఆన్ చేయకుండా ఏం చేసినా ఎక్స్క్యూజ్ వాళ్ళ గురించి ఏమి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ జెంట్స్ అయ్యి ఉండి జెంట్స్ చేయకపోతే మాత్రం ఇంకా వాళ్ళకి ఆ బిజినెస్ గురించి దాని డెప్త్ గురించి తెలియలేదని అర్థం అని అంటారు. ఆ మేడంకి ఇక్కడి నుంచి అక్కడికి కదలడానికి వెళ్ళడానికి చాలా సేపు పడుతుంది. అది రాను రాను పెయిన్ పెరిగింది, వెయిట్ పడింది. అయినా సరే బిజినెస్ని సీరియస్గా తీసుకొని తను వచ్చి ఆన్ చేసుకొని, నేను నా టీంకి గైడ్ చేయాలంటే ఈ నాలెడ్జ్ నాకు అవసరము, నా టీంకి నేను కనపడాలి. సో అట్లాంటి కమిటెడ్ లీడర్గా మనం కూడా అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా, అందుకనే ఇప్పుడు బోత్ సైడ్స్ చక్కటి టీం ఉన్నారు. ఓకే, మనం కూడా ఆ విధంగా. సో సీరియస్గా తీసుకున్నారు. అవ్వలేదు అని అంటే ఆత్మన్యూనత భావం కాదు. ఇది మాత్రం నేను చెప్పాలనుకున్న పాయింట్. అవ్వలేదు అనగానే ఆత్మన్యూనత భావం, ఇంకా తెల్లారి నుంచి ప్రోగ్రామ్కి రాకపోవడం. అంటే సీరియస్నెస్ అనేది ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకుంటే నేను సెల్లింగ్ చేయగలుగుతాను అనేది ఎక్కడో అడ్డంకు ఉంటుందో అది తీసేసుకోవాలి. ఓకే. ఇంకొకటి, నేను అంటే శిక్షణ తీసుకోవాలి, నేను నాకు అవసరము అనే పాయింట్ తెలుసుకోకపోవడం. పిల్లవాడికి మ్యాథ్స్ రాకపోతే ఏం చేస్తాం? 1కి 10 సార్లు ఈ ట్యూషన్ కాబట్టి ఇంకో ట్యూషన్ చెప్పిస్తామా లేదా? మరి మనం సెల్లింగ్లో ఫెయిల్ అవుతున్నా, టీమ్ బిల్డింగ్లో ఫెయిల్ అవుతున్నా అంటే అర్థం ఏంటి? ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలని అర్థం. బిజినెస్ని బిజినెస్ లానే చూడాలి, అంతే. బిజినెస్ని బిజినెస్ లాగా చూసుకోవాలి. ఇందులో నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, అందులోంచి 25,000 తీసుకోవాలి, 20,000 తీసుకోవాలి, ల్యాప్టాప్ తీసుకోవాలి, నెట్ కనెక్షన్ చూసుకోవాలి, బయటకు మార్కెట్లోకి డిజిటల్ ద్వారా కూడా వెళ్ళాలి, చేసుకోవాలి. ఇప్పుడు గోదాదేవి మేడం 50,000 60,000 ఎలా వచ్చింది? దీనిని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? అసలు మీరు ఇంకోటి ఏంటంటే సీరియస్గా తీసుకునే వాళ్ళనే మీరు పట్టించుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఓకే.
చిన్న చిన్న కారణాలు చెక్ చేసుకోవాలి. 100 వారాల ప్రాక్టీస్ అవసరం అని తెలుసుకోవాలి. నేను శిక్షణ తీసుకోవాలనుకోవాలి. టీమ్ వర్క్‌లో ఇమడలేక గూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. టీమ్‌లో కలిసి ఉండడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని. వేరే వాళ్ళు గైడెన్స్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. లేకపోతే కొంచెం వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోవాలి. టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి. ఎవరు ఇదంతా నాకు ఇన్‌కమ్ చాలా చాలా అవసరం అని అనుకున్న వాళ్ళు ఇది అవసరం. ఓకే. ఇక నేను జయించాను. నేను ముందుకు వెళ్తున్నాను అని అనుకుంటే, నేను ఇవన్నీ జయించాను అని అనుకుంటే ఇక అక్కడ ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవాల్సింది వర్క్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ వీరి ఇంటర్వ్యూ ఫస్ట్ పాయింట్ చూడండి. నేను చెప్తాను. डायरेक्ट सेलिंग में ज़्यादातर लोग पहले महीने में ही बिजनेस को क्विट कर देते हैं। ऐसा इसलिए होता है क्योंकि उनको कोई सही गाइड करने वाला नहीं होता है कि बिजनेस को ఇదంతా ఫ్యూచర్ సబ్జెక్ట్. తొందరగా ఎందుకు క్విట్ అవుతారు? 7వ తరగతి పాస్ అయి 10th వరకు ఎందుకు రావట్లేదు? అందరూ 7th వరకే ఎందుకు అవుతున్నారు? డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? సమాజంలో చదువు పెరగాలంటే ఏం చేయాలి అనేది ఎంత పెద్ద సబ్జెక్టో డైరెక్ట్ సెల్లింగ్ లో నిలదొక్కుకోవడం, సక్సెస్ అవ్వడం కూడా పెద్ద సబ్జెక్ట్ ఫ్యూచర్ లో. कैसे किया जाता है। అది భౌతిక मैं पिछले 23 सालों से डायरेक्ट सेलिंग इंडस्ट्री में हूँ और मैंने इस समस्या को बड़ी नज़दीक से देखा है। मैं हमेशा चाहता था कोई एक ऐसी बुक हो जो ज्वाइन करते ही व्यक्ति को दे दी जाए, लेकिन ऐसी कोई भी बुक जब मुझे नहीं मिली तो उसका समाधान मैं स्वयं आपके लिए लेके आया हूँ। डायरेक्ट सेलिंग का विजेता कैसे बने। इस बुक में 6 बेसिक्स हैं, वो इनिशियल एजुकेशन जो हर एक नए व्यक्ति को ज़रूरी रहती है, बहुत डिटेल में दिया गया है। डिस्क्रिप्शन में लिंक है, आप अमेजोन से उसको डायरेक्टली परचेज कर सकते हैं। अगर आपको अपनी टीम के लिए ज़्यादा मात्रा में चाहिए तो ऑफिस का नंबर भी हम लोग नीचे दे रहे हैं, आप ऑफिस नंबर पर संपर्क कर सकते हैं। इसी प्रकार से अपना प्यार बनाए रखिए। बहुत बहुत धन्यवाद। कुछ लोगों का ये मानना है कि जब हम कोई ऑनलाइन कोर्स खरीदते हैं या किसी ट्रेनर की फिजिकल ट्रेनिंग लेते हैं उससे फ़ायदा होता है या नहीं होता है। ट्रेनर तो बहुत सारा पैसा बना लेते हैं। अगर इस प्रकार का प्रश्न आपके दिमाग में है तो उसका बहुत अच्छा जवाब आपको मिलेगा, बशर्ते कि आप लास्ट तक बने रहें। दोस्तों नमस्कार, आदाब, सत श्री अकाल। चैट विद सुरेंद्र वत्स के नए एपिसोड में आप सबका बहुत बहुत स्वागत है। चैट विद सुरेंद्र वत्स में एक पर्सनैलिटी ऐसी हैं जिनको आप बहुत प्यार करते हैं और बार बार उनकी डिमांड आती है कि उनको आप बुलाइए। आज फिर हमारे लिए एक बहुत बड़ा दिन। आज फिर हमारे मेहमान हैं हिंदुस्तान के जाने माने बिजनेस कोच जो अपनी 12 कंपनियां चलाते हैं, 100 करोड़ से ज़्यादा की जिनकी वर्थ है, और जो बहुत छोटी उम्र में सीखना और सिखाना जिन्होंने शुरू कर दिया था। गुजरात अहमदाबाद से हमारे बीच में हैं स्नेह देसाई सर। स्नेह सर एक చాలా చిన్న వయసులోనే నేర్చుకోవడం, చెప్పడము, అదే డైరెక్ట్ సెల్లింగ్ లో, మార్కెటింగ్ లో, బిజినెస్ డెవలప్మెంట్ లో మంచి సలహాలు, సూచనలు వండర్ఫుల్. అసలుకి ఈ మొదటి ట్రెండ్ చూద్దాము. మొదటి ట్రెండ్ ఆన్సర్స్. बार फिर बहुत बहुत स्वागत है आपका। थैंक यू सर। कॉम्प्लीमेंट से शुरुआत करते हैं सर। सैफुल नेटवर्क मार्केटिंग प्रो ने लिखा है, आई एम फ्रॉम बांग्लादेश एंड आई एम वेरी एक्साइटेड। అతనికి ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్స్ అవి. गुरु हो आप। ये उपाधि गुरु की, मेंटर की आपको किस एज में मिल गई थी सुने सर? मुझे याद है सर 16 साल का था तब पहली बार किसी ने आके पैर छुए थे। अब अच्छा। गुरु वर्ड तो बहुत बड़ा है, बट शायद मुझे लगता है तभी से लोगों ने वो रिस्पेक्ट देना शुरू कर दिया था। शायद मेरे अंदर उन्हें वो नॉलेज के रूप से कोई गुरु दिखना शुरू हो गया हो। दैट्स ग्रेट, वंडरफुल सर। मैं व्यूअर्स को ये कहना चाहता हूँ, स्नेह सर का लास्ट इंटरव्यू अगर आपने नहीं देखा है, जिसमें स्नेह सर ने अपनी लाइफ जर्नी के बारे में बताया था कि किस प्रकार बचपन से ही उन्होंने सीखना शुरू किया और फिर चैलेंजेस आए ज़िंदगी में, क्योंकि हर कामयाब व्यक्ति की ज़िंदगी में एक बार ऊपर जाते हैं, फिर वो नीचे आते हैं और नीचे से फिर ऊपर जाते हैं, तभी वो सुपरस्टार बनते हैं और तभी प्रेरणा देने वाले बनते हैं। तो स्नेह सर की वैसी ही कहानी है। डिस्क्रिप्शन में हम लिंक भी डाल रहे हैं लास्ट एपिसोड का, और ऊपर भी आपको दिखाई दे रहा होगा लिंक।
तो उस पर आप क्लिक करके उसको अगर आप देखेंगे तो आपको इस इंटरव्यू का और ज़्यादा बेनिफिट आपको मिलने वाला है। सवाल जवाब से स्टार्ट करते हैं स्नेह सर। व्यूअर्स के बहुत सारे प्रश्न मेरे पास में हैं और ये एक प्रश्न मैं ले रहा हूँ BS सिराश्वा और ये डायरेक्ट सेलिंग से रिलेटेड प्रश्न है सर। ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంటేషన్ అనేది సక్సెస్ కావాలని అంటే ప్రెజెంటేషన్ న్యూ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధమైన ఆలోచన విధానంతో ఉండాలి వాళ్ళని రీచ్ అయినప్పుడు? ఇది మాక్సిమం మనకు తెలిసిందే ఆయన కోణంలో కూడా। सर नए प्रोस्पेक्ट से मिलते समय उसको प्रोडक्ट बेनिफिट बताएं या मार्केटिंग प्लान से विजन दिखाएं। అతనికి ఏం చెప్పాలి? బిజినెస్ గురించా లేకపోతే ప్రొడక్ట్ గురించా? मैं जब यहाँ नए प्रोस्पेक्ट से लोग मिल रहे हैं तो 2-3 बातें बताना चाहूंगा। सर सबसे पहला, आपको ये ख्याल रखना है कि आप उन्हें कुछ बेचने नहीं जा रहे, आप उनका प्रॉब्लम सॉल्व करने जा रहे हैं। यानी कि जैसे ये माइक अगर मैंने कुछ पहना हुआ है सर तो ये अगर कोई यूट्यूब के ऊपर वीडियो बनाना चाहते हैं तो उनका एक प्रॉब्लम सॉल्व कर रहा है, उन्हें एक वैल्यू दे रहा है। तो वैसे ही कोई भी प्रोडक्ट लेकर अगर हम जा रहे हैं, अगर ये मग है वो पानी को गर्म रख सकता है तो हमें उसके फायदे के ऊपर गौर। ఆ ప్రొడక్ట్ యొక్క ఫస్ట్ గొప్పతనం ఏందో మనం తెలుసుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి। ఆ తర్వాత ఆ కస్టమర్ యొక్క ఏ అవసరం తీరుతుంది అనేది తెలుసుకోవాలి, ఏ అవసరం అనేది। ఓకే, ఇది మనం ఇది విన్న తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం। करना है ये नहीं कि मेरा फायदा क्या है, वो खरीद लेगा तो मुझे क्या मिल जाएगा। तो पहला हमारा उद्देश्य ये होना चाहिए कि हम वो प्रोडक्ट और सर्विस जो भी दे वो उसके भले के लिए है और उसका भला कैसे होगा उस पर गौर करें। दूसरा, हम सामने वाले की पहले नीड समझें। कभी कभार कोई इंश्योरेंस बेचने चले जाता है, शुरू कर देता है कि अरे हमारे लिए छोटी बिटिया के लिए बड़ा अच्छा प्लान आया है, आप इन्वेस्ट करना शुरू करें। बट भाई जान तो लो कि उसकी शादी हुई है या नहीं, बच्चे हैं या नहीं, और बिटिया है या नहीं है। कहने का मतलब सामने वाले की नीड को समझना और उसके मुताबिक प्रोडक्ट रेकमेंड करना। क्योंकि आप कोई हेल्थ की प्रोडक्ट बेच रहे हैं मगर उसे अगर वो हेल्थ का चैलेंज नहीं है तो शायद उसे इंटरेस्ट नहीं आएगा उस प्रोडक्ट के अंदर। और इसलिए जानिए कि उसकी जरूरत क्या है, उसका बैकग्राउंड क्या, उसके परिवार में कौन है। अगर उसे जरूरत नहीं है तो क्या परिवार में उसके पेरेंट्स को या कोई उम्र लायक है उनको उस चीज की जरूरत है, या क्या ये प्रोडक्ट उनके बच्चों को मदद कर सकती है। और एक तीसरी चीज, इंसान आपकी प्रोडक्ट बाद में खरीदता है, पहले आपको खरीदता है। और Very इसलिए true. जब आप कुछ भी बेचने जाते हो तो जैसे वो मार्केटिंग प्लान दिखाओगे, जैसे कुछ लोग बिजनेस प्लान दिखाते हैं, सर कुछ लोग प्रोडक्ट वाला बेनिफिट दिखाते हैं। सर लेकिन मैं ये मानता हूं कि जैसे उसे पता चलता है कि आप कुछ बेचने वाले ना, तुरंत ही वो डिफेंसिव मोड में आ जाता है कि यार ये कुछ चिपका के जाएगा। हमारे साथ भी होता है, जब हमें कोई बेचने को आता है हम भी डिफेंसिव, मेरे को नहीं खरीदना है, या फिर माइंड हम बंद कर लेते, सुन लेते, बोले मना ही करना है, ध्यान नहीं देना है। यस लेकिन पहले हमें यह बोलना चाहिए कि मैं एक उद्देश्य पर हूं, एक मिशन पर हूं। अगर मेरी प्रोडक्ट हेल्थ की है तो भाई मेरा मिशन है कि 1 मिलियन परिवारों को या लोगों को मुझे हेल्थ देनी है, और मैं 10 मिनट के दौरान आपको एक हेल्थ का नॉलेज देने के लिए आया हूं जो आपको और आपके परिवार को काम लगेगा। अगर आपको ये प्रोडक्ट अच्छी ना भी लगे और ना भी खरीद दे, मुझे कोई फर्क नहीं पड़ता, बस 10 मिनट मुझे ध्यान दीजिए, मैं नॉलेज देना चाहता हूं। तो उससे क्या होगा, जैसे मुझे ये फ्रीडम मिलेगा सुनते हुए कि नहीं खरीदूंगा तो चलेगा, उसने ही मना कर दिया ना, हाँ चलो सुन लेता हूं, अब कोई रिस्क नहीं है। और संभावना यह है कि जब आप अच्छी चीजें बताएंगे तो सामने से वो इंसान 10 मिनट के बाद खुद ही बोलेगा भाई कीमत क्या है ये तो बता दे, कहां से ले सकते हो ये बता दे। सो वहां पर ये 3 चीजें मुझे लगती है उनकी मदद करेगी जब आप एक नए प्रोस्पेक्ट को मिलते हैं। क्या बात है। రైట్, ఇది అర్థమైంది కదా? చాలా నాకే అర్థమైందంటే మీకు ఖచ్చితంగా అర్థమైంది। చిన్నప్పుడు కొట్టి కొట్టి విజయభాస్కర్ రెడ్డి సార్ హిందీ నేర్పిండు, అది బచాయించిన కొంచెం అర్థమవుతుంది। జానే సార్ ఒకసారి చెప్పండి మీకు అర్థమైన కొన్ని ఎస్ సార్. ఆ 3 పాయింట్స్ ఏంటివి, ఎట్లా వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మనం ఎవరి దగ్గరైనా ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ప్రోడక్ట్ను కాదు, ఫస్ట్ మనల్ని వాళ్ళు చూస్తారనేది ఫస్ట్ పాయింట్. రెండవది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకోండి, తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ పాయింట్. కానీ నేను ఒక మిషన్ మీద ఉన్నాను, ఇంతమందికి నేను ఆరోగ్య అవగాహన కల్పించాలని నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను.
దానిలో భాగంగా మీ దగ్గరకు వచ్చాను. ఒకసారి మీరు తెలుసుకోండి అంటే అప్పుడు వాళ్ళు తీసుకునే అవసరత ఇప్పుడు తర్వాత ఉందో లేదో కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వింటారనేది చాలా చాలా ముఖ్యం అనేది. కాకపోతే వాళ్ళు ఒక డిఫెన్స్ మోడ్‌లో ఉంటారు. ఇది ఎస్ సార్. కొనాలేమో, ఇప్పుడు వద్దులే అని చెప్తూ ఉంటారు. ఎస్ సార్. కానీ ఎస్. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నా పాపకి ప్లేట్లెట్స్ పెంచుతది. ఎక్కడ కదా! లేకపోతే ఏ మందులు వాడాలి? ఏం చేయాలి? అనేది. వెంటనే పల్స్ గురించి తెలిసింది ఇన్ఫర్మేషన్ ఉంది. సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపొద్దున ఇదే కాపాడుతుంది. బిలీవ్ చేయండి. నాకు ఒక 1 అవర్ ఇవ్వండి. మీ టైం వేస్ట్ అవ్వదు. మీరిప్పుడు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుతాను నేను అంతే. మీకు సంబంధించినటువంటి లేడీస్ ఇంట్లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. మేడం పర్సనల్‌గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి రక్తహీనత ప్రాబ్లమ్ కావచ్చు, హార్మోన్ ఇంబాలెన్స్ కావచ్చు. ఓకే. వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమాచారం మాత్రమే మనం ఇస్తాం వారికి. అప్పుడు అవును ఇది మా సిస్టర్ బాగా ఫేస్ చేస్తుంది. లేకుంటే మా కోడలు బాగా ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్‌ని అని అప్పుడు వాళ్ళకి అట్లా మీ దగ్గర మీ ఫ్రెండ్ వాళ్ళకి జరిగినట్టుంది కదా! జస్ట్ ఒక ప్రొడక్ట్ అనుకోని. ఎస్ సార్. ఎస్ సార్. శ్రీనివాస్ గారి దగ్గర స్టార్ 250 హ్మ్. మేడం గారు మా క్లాస్‌మేటు ఫస్ట్ స్టేటస్‌లో సార్ ఐ కేర్ పెట్టినప్పుడు వెంటనే ఫోన్ చేసి ఐ కేర్ కావాలని అడిగారంట. నాకు ఫోన్‌లో లైన్ కలిపారు. లైన్ కలిపితే సరే మీరు ఒకసారి టైం ఇయ్యండి. నేను అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత రోజు శ్రీనివాస్ గారిని అక్కడికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి మొత్తం ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాం. వాళ్ళు ఒక ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్‌లు మీరు అనుకున్నది కూడా వెళ్లారా? సార్ మీరు నేను వెళ్లారా? నేను ఏమో సార్ అక్కడికెళ్ళాడు ఆహా! నల్గొండలో. వి గ్యాదర్ మీరేమో వి డిజిటల్ గ్యాదర్. ద్వారా. ఆ! నేను డిజిటల్‌గా ఉన్నాను. హ్మ్. 2 ప్రొడక్ట్స్ అనుకున్నది 5 ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఐ పల్స్, ఐ కేర్, ఐ కాఫీ, ఐ చూడండి. గ్లో. దాని గురించి సో కరెక్ట్‌గా నాగేశ్వరరావు గారు అర్థమైందా? కరెక్ట్‌గా వాళ్ళకి రీచ్ అయితే పాయింట్. ఓకే. మేము వెతుకుతుంది ఇలాంటి వాటి గురించి అని. తర్వాత ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా మంచిగొస్తుంది. వాటి గురించి. డైట్ ప్లాన్ చెప్పారా? యెస్ సార్. యెస్ సార్. అసలు హ్మ్. ఎస్పెషల్లీ వాళ్ళ పాపలిద్దరు నైన్త్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి డైజెషన్ ఇష్యూస్ ఇవన్నిటికి అసలు వాటర్ ఎందుకు తాగాలి? పిల్లలు ఎలా కేరింగ్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ బాలికలు వాటర్ తాగడం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ అవును. డైట్ ఇప్పుడు ప్లాన్‌తో వాటర్ పాటు తాగుతున్నారా అందరూ? లేచిన గంట అయింది. అసలు వాటర్ గురించి ఆలోచన వచ్చిందా? ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్. మనం తాగితే ఇంకోళ్ళకి గూడా చెప్తాం. మీరు కూడా వాటర్ తాగండి రోజు. ఓకే సార్. సో వాళ్ళకిప్పుడు ఉపయోగపడిందా? ఆ యెస్ సార్. యెస్. ఇన్ఫర్మేషన్? హ్మ్. ఉపయోగపడ్డది. చక్కగా పిల్లలకి ఇమ్యూనిటీ పెరిగింది. బాగుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో ఇది డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు మీకు ఈ సమాచారం చాలా కాస్ట్‌లీ. ప్రొడక్ట్ సంగతి తర్వాత. ముందు ఈ సమాచారమే చాలా విలువైంది అనేది వాల్యూని క్రియేట్ చేయాలి. ఓకే. ఇంకా ఆ వీడియోలో నీకు యెస్ సార్. మార్షెట్ మనం చెప్తారా? ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాడో వాళ్ళ దగ్గర పర్టిక్యులర్‌గా ఏం నీడ్ ఉందో, వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే ఆ పర్టిక్యులర్ ఆ నీడ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా నీడ్ గమనించాలి. 2 మనం ఆపర్చునిటీ ఇస్తాం. ఆరోగ్యం అనే ఆపర్చునిటీ ఇస్తాం. తర్వాత సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తాం. కాబట్టి వాళ్ళ పర్టిక్యులర్ నీడ్ ఏముంది? అది నీడ్ కూడా మనం అది తెలుసుకోవాలి. గుర్తించాలి. వాళ్ళకి ఇంకొకటి కూడా మన వాళ్ళు చేసేటటువంటి ఆ ఇన్‌కమ్ నీడ్ ఉందో లేదో అసలు అది ఇన్‌కమ్ సోర్స్‌గా భావిస్తున్నారో లేదో తెలియక ముందే మీరు కూడా షేర్ చేయండి. మీకు కూడా మనీ వస్తాయని చెప్పడం అది ఒకటి. యెస్ సార్. యెస్ సార్. అలా కాదు. ఈ సమాచారం కావాలి అనంటే వాళ్ళ దగ్గర లీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. యెస్ సార్. రిఫరల్ మీ సిస్టర్ వాళ్ళకి గూడా చెప్తానండి నేను అని. ఎందుకంటే ఆయన అన్నాడు గదా! ఒక 1,000,000 మెంబర్స్‌కి నేను 1,00,000 మెంబర్స్‌కి, ఒక 1000 మెంబర్స్‌కి నేను హెల్త్ అవేర్‌నెస్ కలిగించాలని పెట్టుకున్నాను అని కదా! అట్లా చెప్పాలి. అంతేగాని మన ఒకటి ఇది చూడండి మన ఆత్రము వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ప్రెషర్ అవ్వకూడదు. నిదానమే ప్రధానము ఇదొకటి. అన్నారా లేదా పెద్దలు? నిదానమే ప్రధానము. అంటే మరి మీరు గూడా అనొచ్చు. సార్ ఆలస్యం అమృతం విషయం గూడా అన్నారు గదా! అని అంటారు. హ్మ్. అంటే ఒకటి ప్రయత్నాలు చేయడంలో, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పోస్ట్‌పోన్ చేయకపోవడమే ఆలస్యం, అమృతం విషయం అన్నది. లక్ష్యాన్ని పోస్ట్‌పోన్ చేయకండి. లక్ష్యాన్ని. కానీ మన పార్ట్నర్స్ దగ్గర లేకపోతే ఆ కస్టమర్స్ దగ్గర మాత్రం నిదానం వహించండి.
ప్రొడక్ట్ తొందరగా సేల్ అవ్వాలని ఉందా లేదా అనేది హరిప్రసాద్ దగ్గర నుంచి మీరు కనిపెట్టడం ఎంతసేపు? ఇప్పుడు జానయ్య గారితో నేను మాట్లాడుతున్నాను. హరిప్రసాద్ దగ్గర ఏ ప్రెజర్ ఉంది అనేది జానయ్య గారికి అర్థం కదా. చిన్నపిల్లగాడైతే కాదు కదా సార్, తెలుసు. సార్ పూర్తిగా నా గురించి ఆలోచిస్తున్నాడా? సెకండ్ ఆన్సర్లో అదే ఉంటుంది. ఇప్పుడు అతని సెకండ్ ఆన్సర్లో నా గురించి ఆలోచిస్తున్నాడా, టోటల్గా తన గురించి ఆలోచించుకొని నాకు చెప్తున్నాడా? అవునా? ఇదే ఉంటుంది. కాబట్టి మన లోపల ఎంత మంచి ఫీలింగ్ తోటి మనం వెళ్తున్నాం అక్కడికి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కోట్లతోటి సమానం. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి అని ఫస్ట్ దాన్ని రీచ్ అవ్వాలి. ఇది ముఖ్యం. ఒకవేళ నాకేం హెల్త్ ఇష్యూ లేదు, వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది మా శక్తి? మీరు చెప్పండి. హెల్త్ ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి కంపల్సరీగా అది ప్రివెంట్గా ఎలా సపోర్ట్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా మనం స్మార్ట్ గౌతమి వీడియో చూపిస్తూ, ఇప్పుడు మీరు 5 శత్రువుల గురించి చెప్తుంటారు కదా సార్, ఆ 5 శత్రువుల గురించి చెప్తూ, ఈ సిఆర్టీ గురించి చెప్తూ, ఆ వీడియోని కనెక్ట్ చేస్తూ చెబితే ఖచ్చితంగా ఓహో ఇది ప్రతి ఒక్కరికి అవసరమా, ఇది నేను కూడా వాడన్నా, శరీరంలో ఇలా జరుగుతుందా అని ఒక చిన్న క్లారిటీ వాళ్ళకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పిల్లలతో సహా వాడిపిస్తారు వాళ్ళు కూడా. ఒక్క సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసుకొని మొదటి 6 నెలల్లో ఒక్క సెట్ వాడితే ఇంటిల్లిపాదికి బాడీ సర్వీసింగ్ జరుగుతుంది. బాడీలో రోజు రోజుకి గ్లూకోజ్ పెరుగుతుంది, టాక్సిన్స్ పెరుగుతున్నాయి సార్. లోపల కాలుష్యం అనేది పెరుగుతుంది. మళ్ళీ తెల్లారి లేచి అదే ఇడ్లీ అదే ఉప్మా తింటున్నాము, అదే రైస్ తింటున్నాము. బాడీని క్లీన్ చేసేది ఎవరు క్లీన్ చేస్తున్నారు? లాస్ట్కి మందులు కొట్టి క్లీన్ చేయడానికి వాడుతున్నాం, ఇది అలోపతి. కానీ బాడీని క్లీన్ చేయడానికి న్యాచురల్ సోర్సే మా న్యూట్రాసిటికల్ అని చెప్పాలి. మీరు ఒక్క సెట్ వాడినా కూడా అది సరిపోతుంది. ఓకే, ఒక 6 మంత్స్కి. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక సెట్ వాడుకోవచ్చు. ఒక కాఫీ మీరు వాడితే మీకు ఇన్ని రోజులు వస్తుంది. ఎన్ని రోజులు? ఒక 50 రోజులు వస్తుంది కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 2 వాడితే 100 రోజులు వచ్చేస్తుంది. అట్లా నిన్న మందిరా మేడం తరపున ఒక ప్రజెంటేషన్ జరిగినప్పుడు సార్, వాళ్ళ సార్కు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే ఐపల్స్ ఎన్ని రోజులు వస్తుంటే 18 డేస్ వస్తుందని చెప్పాను. వాళ్ళ మేడం ఉండి సార్ ప్రివెన్షన్గా కూడా అన్నారు కదా, 18 డేస్ వస్తాయి అన్నారు కదా అంటే, మేడం అది సమస్య ఉన్న వాళ్ళు డైలీ 2 టైమ్స్ తాగుతారు, మనకి ఏ సమస్య లేదుగా. 3 డేస్కి ఒకసారి అయినా తాగొచ్చు, 2 డేస్కి ఒకసారి అయినా తాగొచ్చు, డైలీ 1 టైం అయినా తాగొచ్చు. 2-3 డేస్ తాగినా కూడా మీకు ఎక్కువ 2 మంత్స్ కూడా రావడానికి అవకాశం ఉంది అంటే, ఓకే సార్ బాగుంది అని అన్నది మేడం. అది ప్రివెన్షన్ అంటే అది. ఓకే, తేనె ఉంది ఇంట్లో, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి అది బాగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం తీసుకుంటాం. అట్లాగే మన ఇంట్లో ఉండాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. ఆ మేడం అడిగింది కరెక్ట్. ఎవరు అడిగారు కానీ పర్ఫెక్ట్ అడిగారు మేడం. సో నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి రోజు 30 ml తీసుకుంటాను. లేదు అని అంటే నాకు అవసరం లేదా ఈ ప్రోడక్ట్? లేదా లావణ్య మేడం? ప్రొడక్ట్ అవసరం లేదా? నాకు ఏ ప్రాబ్లం లేదు. అందరికీ అవసరం సార్. క్లెన్జింగ్కి, సర్వీసింగ్కి అందరికీ అవసరం. ఇది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్. అందుకని ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉండదు. మనం ఏమనుకుంటాం, కేవలము ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం చెప్పాలేమో అని అనుకుంటాం. ఈ రోజుల్లో అందరూ కూడా ఎంతో కొంత ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవసరం ఇన్ఫర్మేషన్. సో అంటే మనం ఏ హెల్త్ ఇష్యూ లేకున్నా కూడా ప్రివెన్షన్గా మనం వాడుకోవచ్చు మేడం. సో రేట్ ఎక్కువ ఉందని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం కంటే. సార్ రేటు గురించి ఏం లేదు సార్, ఇంత మంచి ప్రోడక్ట్ వాడాలని తప్పేం లేదని అన్నది లాస్ట్. మంజుల గారి పర్సనల్ మంజుల మేడం పర్సనల్ పల్స్ కాఫీ తీసుకుంటా అని చెప్పి. వాళ్ళు మీకు పరిచయమా అంటే ఎట్లా ఫ్రెండ్సా? సార్ సిస్టర్ సార్, కజిన్ సిస్టర్. ఆహా, సిస్టర్. ఓకే, టైం ఎలా తీసుకున్నారు? ఏం చెప్పారు? మరి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏం లేదంట కదా, ఎలా ఇన్విటేషన్ ఇచ్చారు? సార్ నేను అంటే 2 years బ్యాక్ చెప్పాను సార్, ఇట్లా హెల్త్ గురించి తెలుసుకోమని చెప్పాను. ఫోన్ లో కూడా ఒకసారి నేను చాలా సార్లు అప్పుడప్పుడు ఫాలో చేస్తుంటా సార్. వినలేదు సార్, అంటే విన్నారు కానీ ప్రొడక్ట్ తీసుకోలేదు సార్. సో మనకి రీసెంట్ గా కూడా నేను తను స్కూల్లో టీచర్ సార్, మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తాను తను.
ఇక నేను చెప్పాను సార్ రీసెంట్ గా కూడా, 2 బాబులు సార్ తనకి, ప్రివెన్షన్ గా కూడా తీసుకోవచ్చు ఇది. ఒకసారి హెల్త్ గురించి మళ్ళీ ఒకసారి అవగాహన కలిగిస్తాను, నేను మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారని చెప్పి ఇన్వైట్ చేశాను సార్. ఎస్టర్డే టైం ఇచ్చింది సార్. అచ్చా, అప్పుడు ప్రజెంటేషన్ నచ్చింది కదా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా. అంటే ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉంది కానీ నాకు చెప్పలేదు సార్. వాళ్ళ హస్బెండ్ కా వాళ్ళ పిల్లలక ఎవరికో ప్రాబ్లం ఉంది సార్. అంటే ఇట్లా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కానీ, కిడ్నీలో స్టోన్స్ కానీ, అది ప్రాబ్లమ్స్ పోతుందా అని అడిగింది సార్. అంటే అన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పి సార్ వీడియోస్ చూపించారు సార్. వీడియో చూపించిన తర్వాత పర్సనల్ గా కూడా మాట్లాడారు సార్ సార్తో. వెరీ గుడ్. ఇది సో ఇలాగా టైం తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రస్తుతానికి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ లోపల జరిగే డ్యామేజ్ని మనం ఎవరు చూడలేరు కదా. కాబట్టి సర్వీసింగ్ చాలా చాలా, బాడీ సర్వీసింగ్ అనేది చాలా ముఖ్యం, రెజ్యుమినేట్ చేయడం. ఓకే, సరే మేడం, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. ఈ రోజు Thank you. నచ్చిన పాయింట్లు ఏదైనా ఉందా మీకు? అర్థమైన పాయింట్, కనెక్ట్ అయిన పాయింట్? అన్ని సార్ పాయింట్స్ ఈరోజు ఫాలో అవ్వలేదు. ఇందాక మేడం గారికి చెప్పినట్టుగా ఆ దృష్టి ఎప్పుడు ఆ చెప్పేటువంటి, ఆ పలికేటువంటి పదాలు చూస్తూ ఉండాలి, ఎటు పోదన్నమాట పక్కకి. ఆ స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతాం. చెప్పండి. సార్ ఈ రోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, మైండ్ కి 6 ప్యాక్ అని చెప్పారు కదా సార్. సో మైండ్ 6 ప్యాక్ రావాలన్నా కానీ మనం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సార్. డైట్ ప్లాన్ అనేది బాడీని చాలా ఎప్పుడు రెడీ చేస్తూ ఉండాలి, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి రోజు రోజుకి. హెల్దీ టైమింగ్, హెల్దీ క్వాంటిటీ, హెల్దీ క్వాలిటీ పోషకాలు, అది. అండ్ మనసు పరంగా ఫీల్ అవ్వడం పక్కన పెట్టి ఛాలెంజ్ గా తీసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. నేను శిక్షణ తీసుకోవాలని అనుకోవాలి. సార్ సిఐఆర్టీ కూడా చాలా బాగుంది సార్. అది ఎస్టర్డే సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సిఐఆర్టీ గురించి ఆ మేడం కి. తను చాలా హ్యాపీగా విన్నది సార్. అంత ముందుకు ఫాలో అంటే స్టేటస్ చూస్తూ ఉంటారు సార్, ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు సార్. రీసెంట్ గా కూడా ఒక సార్ లైబ్రరీలో వర్క్ చేస్తారా సార్, తను అంటే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తుంది సార్. కాల్ చేస్తుంటాడు, కాఫీ ఎంత ఉంటది మేడం, లాగిన్ ఎంత ఇన్కమ్ అని కాల్ చేస్తుంటారు సార్. ఇప్పుడు 2 years బ్యాక్ చెప్పాను, ఇంకా నాకు మళ్ళీ కాల్ చేసి అంటున్నాడు సార్, అసలు మీరు చాలా ఓపిక మేడం, మీరు 4 years బ్యాక్ చెప్పాను సార్ తనకి. 4 years బ్యాక్ చెప్పాను, మీకు చాలా ఓపిక మేడం, మీరు ఇంకా ఉన్నారా దీంట్లో, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అన్ని అడుగుతూ ఉంటాడు సార్. కానీ ప్రొడక్ట్ మాత్రం తీసుకుంటా అంటున్నా, తీసుకోవట్లేదు సార్. చెప్పి ఉంచండి అంతే, ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంచండి. మీకు మనం అందుకనే మనం టైం వేస్ట్ చేసుకోకుండా అతనితో చెప్పాలి. నీకు ఎప్పుడైనా సరే గ్లూకోజ్, షుగర్ గురించి, బీపీ గురించి, కిడ్నీ ప్రాబ్లం గురించి, లివర్ సంబంధించిన ఫ్యాటీ లివర్ గురించి ఇలాంటి వినపడి తగ్గట్లేదని ఫేస్ చేసుకుంటున్న వాళ్ళు దొరుకుతారు సమాజంలో, వాళ్ళే కలుస్తుంటారు కదా. అప్పుడు నన్ను మర్చిపోకండి, నా దగ్గర న్యాచురల్ మెడిసిన్ ఉంది, ఓకే, న్యూట్రాసెటికల్ ఉందని మనం చెప్పి ఉంచాలి. వాళ్ళే మీకు మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే మీకు అది ఇప్పుడు నాకు కాల్ చేసి వాళ్ళ పాపకి ప్లేట్లెట్స్ గురించి చేసింది 4 సంవత్సరాల వ్యక్తి. ఎప్పటికైనా అవసరమే, అంతేనా? ఇప్పటికైనా అవసరం. ఏ రోజుకైనా, ఎండాకాలంకైనా ఏసీ అవసరం ఉంటుంది కదా, కూలర్ అవసరం. అట్లా ఎప్పటికైనా అవసరమైనవి మన దగ్గర ఉన్నాయి. సార్ ఇంకొక పాయింట్ చెప్పారు కదా సార్, శరీరం ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ సక్సెస్ అన్నారు. ఆ పాయింట్ కూడా సార్. సో ప్రతి ఒక్కరిలో మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది అని చెప్పారు కదా సార్. అంటే మనం శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటే, మనసుని కంట్రోల్ చేసుకుంటే మనకి మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బిజినెస్ కోణంలో, బిజినెస్ సక్సెస్ అవ్వడంలో, సంపాదించడానికి పోల్చి చెప్పండి ఈ పాయింట్. మన ఇండస్ట్రీ వాళ్ళు ముందుకెళ్ళడానికి, టీం నిలబెట్టుకోవడానికి కావచ్చు, క్రియేట్ చేసుకోవడానికి. సార్ అంటే ఎవ్రీ వీక్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్ వచ్చే విధంగా, పర్సనల్ ఇన్కమ్ వచ్చే విధంగా ట్రై చేయాలని చెప్పారు కదా సార్. బాడీ లెవెల్లో ఎప్పుడు హెల్త్ గురించి తెలుసుకోవడం, హెల్తీగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఆల్వేస్ చలాకీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఓకే, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి బాడీని. అప్పుడప్పుడు అది కొంచెం ఫుడ్ ఎక్కువైనా అది శృతి తప్పుతూ ఉంటుంది. ఓకే, వాటర్ తాగుతూ ఉండడం, లెమన్ వాటర్ తాగుతూ ఉండడం, లిక్విడ్ తీసుకుంటూ ఉండడం, ఇది ఎప్పుడు తెలుసుకోవాలి.
ఇప్పుడు మీరు నిన్న ప్రెజెంటేషన్ చేసినటువంటి ఆ 1 అవర్ ఉంది కదా, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కదా మీకు. ఎస్ సార్, ఇంపార్టెంట్ సార్. అప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటే బాడీ ఎంత యాక్టివ్ ఉంటే మాటలు అంత యాక్టివ్గా ఉంటాయి, లేకపోతే ఉండవు కదా. ఎందుకు ఎస్ సార్. క్రికెట్ ఆడేవాళ్ళు బబుల్ గమ్ ఎందుకు వేసుకుంటారు? గేమ్స్ ఆడేవాళ్ళు యాక్టివ్గా ఉండడానికి. సో టీచింగ్ టైంలో, లిజనింగ్ టైంలో మనం చాలా యాక్టివ్గా ఉండాలి. బాడీ లేజీగా ఉంటే అసలు వినబుద్ధి కాదు. ఓకే, సో అట్లా మీరు టీంని క్రియేట్ చేసుకుంటారు. బాడీ ప్లస్ మైండ్ ఈక్వల్ టు సక్సెస్, సంపాదన. సక్సెస్ అంటే సంపాదన. ఓకే, కన్సిస్టెన్సీ ఎప్పుడు రోజు లేవడము. గణేష్, మీరు రోజు ఒక 365 రోజులు అని అనుకున్నారు, ఏమైనా తేడా కనపడుతుందా? ప్రతిరోజు ఒక లక్ష్యం పెట్టుకొని వెళ్తూ ఉండడం వల్ల. గుడ్ మార్నింగ్ సార్. నేను ఫస్ట్ నాలో ఉన్న కొన్ని చెడు అలవాట్లు బంద్ చేయాలని ఈ 365 రోజులు పెట్టుకున్నాను సార్. అట్లా ఫస్ట్ నిన్ను మీరు రెజ్యునేట్ చేసుకోవడానికి ఓకే సార్. అవన్నీ ఆ గ్రిప్ వస్తుందా? మైండ్ గ్రిప్ అనేది 75% మారిపోయింది. మొత్తం మారిపోయింది. చూడండి, ప్రతిరోజు వస్తారు. ముందు ఇన్కమ్, టీము, బిజినెస్ అనే తర్వాత ముందు తను తాను ఇది చేసుకోవడానికి. నాకు ఎప్పుడైతే ఈ గాల్ బాటర్ స్టోన్ షుగర్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి మేడం చెప్పిన క్వాలిటీస్ మొత్తం నేను పాటించి ఈ 365 రోజుల్లో మొత్తం సెట్ చేసుకోవాలన్న ఆలోచనతో మొత్తం టోటల్గా బంద్ చేసి. ఇప్పుడు ఆ ఫిట్నెస్ వస్తుందా బాడీ పరంగా? ఓకే సార్. వెరీ గుడ్, రైట్. ఇంకా ఇంకొకరికి హెల్త్ గురించి చెప్పడం అనేది పెరిగిందా? చేస్తున్నాను. వెరీ, ఇది కావాల్సింది ఫస్ట్ మన యొక్క పార్ట్నర్కి. ఇలా గ్రౌండ్ లెవెల్ పార్ట్నర్స్ మనం తయారు చేసుకోవాలి. సూర్య, మీ టీంకి ఏదైనా ఇందులో పాయింట్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. మనం ఇప్పుడు ఎప్పుడైనా ప్రజెంటేషన్ మనం ఇంతకుముందు చేసినప్పుడు హెల్త్ అవేర్నెస్ కొద్దిగా తక్కువ, అంటే వాళ్ళకి చెప్పేది కాకుండా ఓన్లీ ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే హెల్త్ పై అవేర్నెస్ అనేది ఒక టాపిక్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఈ హెల్త్ అవేర్నెస్ ఇస్తూ ప్రొడక్ట్ గురించి చెప్పడం వల్ల ఈజీగా వాళ్ళకు కనెక్ట్ అవుతుంది సార్. అది ఎస్, నువ్వు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావంట. వెరీ గుడ్, గుడ్. ఇప్పుడు చూడు, నేను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటూనే ఉంటాను. కీప్ ఇట్ అప్. మీ ఇంకోటి, సెలబ్రేషన్ చేయడము, సబ్జెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం సూర్య. అది మంచిగా ఇస్తున్నారు. ఇది చూడండి, ఇప్పుడు మంజులా మేడం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? ఏం ఎగ్జాంపుల్ చెప్పింది? వాళ్ళకి ఎంతో ఆనందమైంది. దేనివల్ల? ప్రొడక్ట్ కొని తాగిన, ఇంకా ప్రొడక్ట్ వరకు వెళ్ళలే, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ సంబంధించిన క్లారిటీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చింది. అది మెయిన్ పాయింట్. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్, అది ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్, ఇప్పుడు పలానా సరళ మేడం వీడియోలో కావచ్చు, ఇస్మార్ట్ గౌతమి గారి వీడియోలో కావచ్చు, మంతన్ గారి వీడియోలో కావచ్చు, అవి చూసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మీరు చెప్పిన ప్రజెంటేషన్ విని కూడా ఆ కొత్త వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే అక్కడ రిటైలింగ్ అనేది స్మూత్ అయిందా లేదా జానయ్య గారు, అశోక్? చాలా స్మూత్ అయిపోయింది. అది ఒక రెస్పెక్టబుల్ గా ఉంది. ఏదో వాళ్ళని అడుక్కోవడము ఇది కాదు, ఇంకా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది అక్కడ. సిస్టర్ మంజులా మేడం మీద వచ్చిన సీనియర్ మీద కూడా ఆ దంపతులకి రెస్పెక్ట్ పెరిగిందా లేదా? అట్లాంటి సబ్జెక్ట్ మన దగ్గర ఉంది. ఓకేనా? నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే వచ్చేటువంటి ఆ చిన్న భావన కాదు, మన దగ్గర ఉన్న సబ్జెక్టే దాని మీద రెస్పెక్ట్ ని పెంచుతుంది కదా. చెప్పు, నువ్వు చెప్పు. బాడీ ప్లస్ మైండ్ సక్సెస్ అనేది మీరు చెప్పడం జరిగింది సార్. ఎస్టర్డే కూడా మీరు మార్పు ప్లస్ మార్పు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా దీంట్లో నేను నిన్నటికి ఎస్టర్డేకి మైండ్ 6 ప్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను నా డౌన్లైన్స్ కు చెప్పడానికి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడానికి అది. సో అందుకనే మీరు ఇక్కడ లైవ్ గా ఉండి వింటే చాలా బాగా మీకు ఎన్నో ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇది మేడంకి చెప్పాలి పాయింట్, ఇది సార్కి చెప్పాలి అనే చక్కటి ఐడియాస్ ఎక్కడ వస్తాయంటే ఈ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడే వస్తాయి. రికార్డింగ్ చేసినప్పుడు కూడా రావు. ఇంకా
ఈ ప్రోగ్రామ్ లో ఉండి వింటున్నప్పుడు డైరెక్ట్ బోల్డ్ అన్ని ఆలోచనలు వస్తుంటాయి. సినిమా చూస్తుంటేనే కదా సినిమా గురించి ఐడియాలు వచ్చేది. ఎస్ అంతే కదా. డైరెక్ట్ విన్నది తర్వాత మనం విన్న దానికంటే చేంజ్. చాలా చాలా తేడా ఉంటుంది. కొన్ని సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పాను కదా, వాళ్ళు ఎమోషనల్ గా ఎలా ఉంటారు ఏంటి అని. అవును. ఎస్ అది బిజినెస్ అనుకొని రారు, జస్ట్ ప్రొడక్ట్ నచ్చి వస్తారు. ఎమ్మటే షేరింగ్ చేయమంటే కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు, అక్కడ మనం చూసుకోవాలి. వాళ్ళకి నచ్చి వచ్చినప్పుడు అది తర్వాత వాళ్ళ నుంచి ఎవరన్నా ఇష్టపడుతున్నారో వాళ్ళకి మనం రీచ్ కావాలి తర్వాత. ఎస్, ఇప్పుడు హరిప్రసాద్కి నచ్చి వచ్చాడు, బట్ వెంటనే దాన్ని బిజినెస్ మోడ్ లోకి వెళ్ళడానికి ఎఫ్ఎం మోడ్ నుంచి ఈ ఈఎస్వి మోడ్ లోకి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. ఎస్ ఎందుకంటే షేరింగ్ ద్వారా వచ్చేటువంటి ఆ రిజెక్షన్స్ ని వాళ్ళు ఎదుర్కోలేకపోతారు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అది ఈరోజు 250 ట్రైనింగ్ లో చెప్తాను 5 o'clock. ఓకే, థ్యాంక్ యూ. పవర్ లేదు సార్, అందుకే నో ప్రాబ్లం. అశోక్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నిజంగా మన ఎప్పుడు చెప్తున్నట్టు మైండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మైండ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మైండ్ పవర్ అంత ఇంపార్టెంట్. మనం ఏది సాధించాలన్నా, ఏది కోల్పోవాలన్నా, పాజిటివ్గా ఉండాలన్నా, నెగిటివ్గా ఉండాలన్నా మొత్తం మైండ్ ద్వారా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉండకూడదు మైండ్తో ఉంది. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, అంటే 2 కోట్లు సంపాదించడం ఈజీయా, ఒక 20 జతలు ఉతకడం ఈజీయా అంటే, నార్మల్ మైండ్ అందరూ అమ్మో 2 కోట్లు సంపాదించడం నా వల్ల కాదు, నేను బట్టలు ఉతుకుతాను అంటారు. అదే అదాని అంబానీని అడిగితే 2 కోట్లు ఈజీ, ఆబ్వియస్లీ 2 కోట్లు సంపాదించడం ఈజీ అంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ అట్లా ఉంది. మరి ఇట్లా మైండ్ ఎంత పాజిటివ్ ఉంచుకుంటే అంటే ప్రోగ్రామ్ కట్టడం తనకి ఏది అలవాటు అయితే అది ఈజీ అనేసారు. ఆయనకి ఇది అలవాటు కాబట్టి ఇది ఈజీ అన్నారు, వాళ్ళకి అదే అలవాటు కాబట్టి అది ఈజీ అన్నారు. వాళ్ళకి బట్టలు ఉతకడం చాలా కష్టం, 2 కోట్లు సంపాదించి చాలా ఈజీ వాళ్ళు. అవునవును, బాగుంది. ఇట్లా మా ప్రెజెంటేషన్ రెగ్యులర్ చేయడం, ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం, మనం ఈజీ అని చేసుకుంటే అదే ఈజీ, అలవాటు అయిపోతుంటే అది ఈజీ అయిపోతుంటది. అది అలవాటు చేసుకోకపోతే అమ్మ లేవాలా, రావాలా, చెప్పాలా, అది చాలా భారంగా అయిపోతుంది. ముందు అదే ఆ క్రియేషన్ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతుంది. కాకపోతే టీమ్ క్రియేషన్, టీమ్ హోల్డింగ్, వాళ్ళని గైడెన్స్ చేయడము, ఇన్స్పైర్ చేయడము, ఇదంతా ఆ పవర్, ఆ మ్యాగ్నెటిక్ పవర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది తెలియకుండానే. చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ గురించి చాలా చక్కగా మీరు చెప్పారు. నిజంగా బాడీ మైండ్ సక్సెస్, ఈ 2 కరెక్ట్ ఉంటే ఇంకా తిరుగులేదు. ఇక 2 పాజిటివ్ గా ఉండి హెల్దీగా ఉంచుకుంటే మనం సక్సెస్ అనేది, మన టీం కూడా సక్సెస్. అందరూ సరైన అప్లైనర్ కోసం ఎతకడం కాదు, డౌన్ లైన్ లో చక్కటి డౌన్ లైన్ బిల్డ్ చేయడంలో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే, ఎవరు నాకు మంచి అప్లైనర్ ఎవరో ఎత్తుకున్నా అట్లా కాదు, నా డౌన్ లేయర్ ఎవరిని బాగా ఇంప్రూవ్ చేయాలనేది ఇందులో సక్సెస్. ఈ సెకండ్ పాయింట్ అదే, ఇప్పుడు సెకండ్ పాయింట్ లో అదే ఉంటుంది. చాలా మంచి ఇది. అతను కూడా మనకి ఏదైతే మన నాలెడ్జ్ ఇంపార్టెంట్ తీసుకోవాలని కాదు, తెలుసుకోవాలి, అదే చెప్పాడు కదా అతను కూడా. అందుకనే అతను వ్యూస్ నచ్చాయి, చాలా బాగుంటుంది మిగతా వీడియో అంతా. అందుకే థ్యాంక్స్ చెప్తాను నేచర్ కి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి తీసుకురావడం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తుంటారు, ఒక పని మీద వెళ్తుంటే ఇద్దరు జారి ఒక గుహలో పడిపోతారు తెలియకుండా. వాళ్ళకి బయటకు వెళ్ళడానికి తెలియదు, సోర్స్ లేదు. కొద్ది దూరం వెతకగానే పక్కన కొన్ని కట్టెలు కనబడతాయి. కట్టెలు కనబడితే ఒక అతను వెంబటే చలేస్తుందని మంట పెట్టుకుంటాడు, ఇంకో అతను మాత్రం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ నిచ్చెన చేసుకుంటాడు. అంటే ఒక మైండ్ సెట్ అప్పటికప్పుడు కంఫర్ట్ జోన్ ఎత్తుకుంటది, ఇంకో మైండ్ సెట్ మాత్రం ఫ్యూచర్ ని ఆలోచించి బయటపడడానికి మాట్లాడి. ఫ్యూచర్ లో నాకు కావాల్సింది ఏంది, నేను రిలీజ్ అవ్వాలి, అక్కడి నుంచి బయటపడాలి. తెలివి, అతని యొక్క సృజనాత్మకత. గుడ్. నేను కూడా కథ చెప్పాను, విన్నావా స్టోరీ? ఫర్ ఎవర్ ఏంటిది ఉండేది మనకి, ఈ కంపెనీ, ఇంకా వేరే వేరే కంపెనీ అని వేరే కాదు, మీరు ఇందులోనే సీలింగ్ వరకు వెళ్ళొచ్చు. అట్లా దీన్ని డెవలప్ చేసుకుంటూ, కాకపోతే నేను శిక్షణ పొందుతున్నాను అనే కోణంలో ఉండాలి. ప్రోగ్రామ్స్ మిస్ చేసుకోవద్దు. ప్రోగ్రామ్ మిస్ అయిందంటే నేను
నన్ను నేను మ్యాగ్నెటిక్ లాగా ఈ కంపెనీలో చేసుకునే సంథింగ్ నేను కోల్పోతాను అని అనుకోవాలి. ఓకే, కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు Hmm. బాగుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా చూపించిన వీడియో మాకు ఇంకా ధైర్యం తీసుకొస్తుంది సార్. అలాంటివి విన్నప్పుడల్లా మాకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది సార్. మీరు ఇది చెప్పారు. ఎవరు చేయట్లేదేమో మనమేమో అనుకుంటాం. అవును ఈ సార్. ప్రపంచంలో నేను ఒక్కనే చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, వాళ్ళు ఉంటుంది. అదే సార్, ఇప్పుడు అశోక్ సార్ చెప్పినప్పుడు ఏదైనా ఈజీగా చేసుకుంటే ఈజీయే సార్. అంతే. నిజంగా కొంతమంది అంటారు జూమ్కి రావడం అంత ఈజీయా అన్నట్టుగా కొంతమంది అంటుంటారు. నిజంగా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టేస్ట్ తెలిస్తే అది ఈజీ సార్. ఏదైనా టేస్ట్ తెలవాలి, అది తెలిస్తే ఈజీ. గ్రిప్ కావాలి. అదే సార్, ఈరోజు మీరు డిసిప్లిన్ పోతే మ్యాగ్నెటిక్ పవర్ పోతుంది. డిసిప్లిన్ లేకపోతే అసలు ఇక అన్ని పోయినట్టే కదా సార్. డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దాని ద్వారానే ఏదైనా వస్తుంది. ఆ పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. బాడీని మైండ్ను సానబెట్టుకుంటే మైండ్కు 6 ప్యాక్స్ తీసుకొచ్చుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోవాలి. అంతే. ఈ పాయింట్స్ కూడా బాగున్నాయి సార్. సీనియర్ తన కోసం చెప్తుండా నా కోసం చెప్తుండా అనేది కాకుండా అది 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 ఎప్పుడైనా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆలోచించాలి, మన బిజినెస్ అనుకోవాలి. కానీ సీనియర్ని ఎప్పుడు అట్లా చూడకూడదు సార్. అది మనం ఎప్పుడైనా అనిపిస్తుంది కానీ అది నిజం కాదు. నిజంగా సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రొడక్ట్ విషయంలో ప్రొడక్ట్ మనం వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే విషయంలో కూడా మనం ఆలోచించే విధానం, ఆ తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయండి అని మనం మన మిత్రుడికి, మన యొక్క జూనియర్స్ కి చెప్తాం కదా, అప్పుడు కూడా వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని వాళ్ళ శ్రద్ధను బట్టి ముందుకెళ్ళాలి. అదొక ప్రెజర్ కాకుండా మనం అందరం కూడా ప్రోడక్ట్ ఫస్ట్ అయితే ప్రోడక్ట్ నమ్మే వస్తాం సార్. అవును. తర్వాత పరిస్థితులను బట్టి మన అవకాశాలను బట్టి అది చిన్న బిజినెస్ వైపు వెళ్ళాం. ఎవరైనా అట్లనే వస్తాము. అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం ఫస్ట్ అయితే ఒక వ్యక్తిని నమ్మి వస్తాము. తర్వాత అది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇంత ఉందా, ఇది ఇంకో ప్రపంచం ఉందా అనేది ఇప్పుడు అర్థమవుతుంది సార్. కొంత టైం వచ్చినాక ఇంకో ప్రపంచం ఉందా, ఈ ప్రపంచంలో ఇంత ఉందా అని ఒకసారి థాయిలాండ్ పోతున్నాం, మలేసియా పోతున్నాం, బెంగళూరు పోతున్నాం, ఓహో ఇది ఒక ఇంకో ప్రపంచం ఉందా. తర్వాత నాకు అప్పుడు తీసుకోలేని కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకోవచ్చా అనేది ఇంకొక మనం అనిపిస్తుంది సార్. నిజంగా అవన్నీ ఇంకో ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం ఎప్పుడు బాయిలో ఉన్న కప్పులో కాకుండా ఎక్స్పాండ్ కావాలి, తెలుసుకోవాలి, మన వాళ్ళకి తెలియజేయాలి. మా పిల్లలు అంటారు, నువ్వు ఒక్కరివే పోయినావు థాయిలాండ్, మనం ఎప్పుడు తీసుకెళ్తారని అంటారు పిల్లల్ని కూడా. నిజంగా ఆ బాధ అనిపిస్తుంది పిల్లల్ని కూడా సార్. మీరు మలేసియా పిల్లలు తీసుకుపోయినప్పుడు అంటే మీరు అంటే ఎట్లా గ్రేట్ సార్. పిల్లలు తీసుకుపోవడం కూడా చాలా గ్రేట్. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడే మేము అనుకున్నాం, ఈసారి మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళాలి. మలేషియా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అది ఇంపార్టెంట్ కూడా. అవి సార్ ఎక్స్పాండ్ అంటే అవి మనం నిజంగా అన్ని విషయాలు తెలియవు. ఇవి మన కంపెనీ చూపించేది. అక్కడ పోయిన తర్వాత అక్కడ వాతావరణం ఏంది అసలు మనకు తెలిసిపోతుంది సార్. అక్కడ వాతావరణం ఏంది, థాయిలాండ్లో, మలేషియాలో వాతావరణం, ఇంకో దేశంలో ఎట్లుంటుందా అనేది కొన్ని విషయాలు, కొత్త కొత్త విషయాలను మనం నేర్చుకుంటాం. మన కంపెనీ ఎట్లా తీసుకెళ్తుంది మనలో, అసలు అక్కడికి పోతే ఎట్లా గౌరవిస్తారు, మన కంపెనీ యొక్క గ్రేట్ ఏంటిది అని మనం మొన్న Star1000 చెప్పారు కదా సార్. అట్లా మన కంపెనీ అంతా మరి డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు తల ఎత్తుకునేలా చేస్తుంది సార్ మనకి. అది నాకు డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ కంపెనీ మనది. అలాంటి కంపెనీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. రోజు మనం ఇలాంటి విషయాలు, అనేకమైన విషయాలు సార్, మాకు ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇవన్నీ విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉంది సార్. మీ ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ మీట్ లో మనం మిస్ అవ్వకుండా ఇది వింటూ ఉంటే మనం నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త కొత్త వాళ్ళు మనకు వస్తూ ఉంటారు. అప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆ రోజున ఇగో కస్టమర్ అంటే ఈ విధంగా ఉంటారు, మనం ఆలోచించాలి. ఓకే, ప్రొడక్ట్ గురించి ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడా, రెస్ట్ ఓరియంటెడా, ఓకే, అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఓకే, లోపల ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇంకొకరికి బిడియం ఉంటుంది, లేకపోతే కాదు అని అంటే అది ఆత్మన్యూనత బాగుంటుంది. నాకు వాళ్ళు ఒప్పుకోలేదు, చెప్పాను సార్ వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు, అలా వాళ్ళ ఒక సైకాలజీలో ఉంటారు. ఇవి గుర్తించాలి అశోక్. నేను ఆ మనసు అనేది ఎందుకు చెప్పాను, ఆ కస్టమర్ ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే మన పార్ట్నర్ స్టార్ అయ్యేటువంటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు, ముందు ఈ పాయింట్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, జిఎస్ఎంలో ఆ విధంగా గైడ్ చేయాలి. ఓకే,
సహజంగా అందరికి ఏముంటుంది, షాప్ పెట్టుకొని అమ్ముకోవాలి, లేదా అంతే తప్ప మనం వెళ్ళి వాళ్ళకి చెప్పడం అనేది ఒక తక్కువ భావన, లేకపోతే వాళ్ళు కాదు అని అంటే ఫీల్ అవ్వడం, ఇట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని అనుకోవాలి అంతే. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం చర్చించుకుందాం, సరేనా? ఓకే, బాగుంది కదా ఈ సెషన్. బిజినెస్ అవర్ ఎవ్రీ ఫ్రైడే. మనం రేపు మనకి థాట్ పవర్ గురించి ఉంటుంది. ఎవరైతే రాలేదు, ఇది నా పార్ట్నర్ వింటే బాగుండేది అనుకునే వాళ్ళకి రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ చూసి మళ్ళీ డిస్కస్ చేసుకోండి. ఆ పాయింట్స్ని డిస్కస్ చేసి మనం ఎలా వాళ్ళని స్టార్ట్ చేయగలము, రూటింగ్ చేయగలము అనేది అక్కడ మీరు ఆలోచించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వనిందా.